ప్రభుజీ ధన్యవాద హరే ప్రణామ్ ప్రభుజీ. కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతంలో పృథ మహారాజు కుమారగణమును కలుసుకునుట అనేటువంటి అధ్యాయాన్ని చూడబోతున్నాము. 22వ అధ్యాయం 4వ స్కందంలో. అయితే ఇంతకు ముందు మనం చూసినట్లు పృథ మహారాజు ఒక గొప్ప యజ్ఞాన్ని చేయబోయారు. ఆ యజ్ఞాన్ని ఆపటానికి ఇంద్రుడు అన్ని విధాలుగా ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. చివరికి ఒక సాధు పురుషుడి వేషంలో ఇంద్రుడు పృథ మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అప్పుడు మనం డీటెయిల్ గా చర్చించాం. చాలా మంది చాలా రకాలుగా మోసం చేయడం కోసం వేషాలు మార్చుకొని మరీ వస్తారు. ప్రత్యేకించి మోసం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తి చాలా అమాయకమైనటువంటి సాధువులులా వేషాలను మార్చుకొని మరీ మోసం చేస్తారు. ఉదాహరణకు చూస్తే బృందావనంలో కృష్ణుని చంపడం కోసం అనేక మంది అసురులు వాళ్ళ వేషాలు మార్చుకొని మరీ వచ్చారు. అలానే రావణాసురుడు కూడా సీతను తీసుకువెళ్ళడం కోసం వేషం మార్చుకుని ఒక సాధు పురుషుల్లా వచ్చాడు. అంటే ఒక వైష్ణవుని ఇబ్బంది పెట్టడానికి ఒక అసురుడు వేషాలు మార్చుకొని ఆ వైష్ణవుడికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయటం అనేటువంటిది సర్వసాధారణం. కానీ ఒక ఇంద్రుడు దేవత ఇంకొక వైష్ణవుడు చేస్తున్నటువంటి ఒక యజ్ఞాన్ని ఆపటం కోసం వేషాన్ని మార్చుకొని మరీ వచ్చారు. ఒక సాధు పురుషుడి వేషం. ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటి విషయం. అంటే భక్తులకి అభక్తుల వలన కలిగేటువంటి ఇబ్బందుల కంటే భక్తులకి భక్తుల వలన కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రమాదకరమైనటువంటివి. అసురులు వేషాలు మార్చుకొని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళు గెలవలేకపోయారు. వాళ్ళు చేసినటువంటి నష్టం లేదంటే కష్టం అనేటువంటిది ఒక లిమిటెడ్. కేవలం కృష్ణుని ఇబ్బంది పెట్టగలిగారు. మహా అయితే అది కూడా కృష్ణుడు ఏమి ఇబ్బంది పడలేదు. ఆయన ఆటలాగా అసురులందరినీ చంపేశారు. మీరు రావణాసురుడి విషయంలో కూడా చూస్తే రావణాసురుడు వచ్చి సీతని దొంగిలించుకొని తీసుకువెళ్ళిపోయారు. యాక్చువల్గా తీసుకెళ్ళింది నిజమైన సీతను కాదు, మాయా సీతను తీసుకుని వెళ్ళిపోయారు ఆయన. దానివల్ల సీతాదేవి కూడా మహా నష్టం ఏం జరగలేదు. కానీ అక్కడ ఇబ్బంది అంటూ జరిగితే ఎవరికి జరిగింది అని అంటే సీతాదేవికి లేకపోతే రాముడికి. కానీ ఒక భక్తుడు వేషం మార్చుకొని వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందంటే ఇతర భక్తులందరికీ. ఆ భక్తుడు నష్టపోయేది కాక, వేషం మార్చుకున్న భక్తుడు నష్టపోయేది కాక, ఆ ఇతర భక్తులందరూ కూడా ఏ విధంగా నష్టపోతారు అనేటువంటి విషయాన్ని మనం ఇంద్రుడి విషయంలో గోవర్ధన గిరి లీల ఏదైతే ఉందో ఆ లీలలో మనం చూసాం. బృందావనం మొత్తాన్ని కూడా ముంచివేయాలని చూశారు. సమస్త గోపులందరినీ కూడా ప్రళయంతో ముంచివేయాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేశారు. కాబట్టి సరి అయినటువంటి చైతన్యం లేనటువంటి భక్తులు వాళ్ళని వాళ్ళు పతనం చేసుకోవటమే కాకుండా ఇతర భక్తుల యొక్క భక్తి కూడా పతనం చేస్తారు. కాబట్టి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలాంటి సరి అయినటువంటి చైతన్యం లేనటువంటి వ్యక్తులను ఏం చేయాలి మనం? వాళ్ళ వల్ల మనం నష్టపోతున్నాం కదా, మరి ఏం చేయాలి? వాళ్ళందరినీ మన గ్రూప్లోంచి పంపించేయాలా? తొలగించేయాలా? వాళ్ళకి మనకి సంబంధం లేదు, మీరు మా గ్రూప్లోకి రావద్దు అని చెప్పాలా? అలా కూడా చేయకూడదు. ఇంద్రుడి విషయంలో మహారాజు ఏం చేశారు? ఇంద్రుడు కూడా గొప్ప భక్తుడే, మహారాజు కూడా గొప్ప భక్తుడే. మహారాజులు తన పుత్రుణ్ణి విజితాశ్వుడు తన పుత్రుణ్ణి పురమాయించి ఇంద్రుడి దగ్గర నుంచి అశ్వాన్ని తీసుకొని రమ్మని చెప్పారు. కానీ విజితాశ్వుడు బాణాలు వేసి ఇంద్రుడిని చంపేశారా? చంపలా. ఇంద్రుడు వెంటబడ్డారు. ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి అశ్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ బాణాలు వేసి చంపాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం చేయలేదు. ఎందుకు అంటే ఇంద్రుడు ఒక సాధువు వేషంలో ఉన్నారు కాబట్టి.
సాధువు వేషానికి ఇచ్చినటువంటి గౌరవం కొరకు ఆ విజితాశ్వుడు ఇంద్రుణ్ణి చంపలేదు. పైగా భగవంతుడు ప్రత్యక్షమై పృథమహారాజుని మొదటిగా అడిగినటువంటిది ఏమిటి అంటే ఇంద్రుని క్షమించమని. అంటే మనలోనే ఉన్నటువంటి చైతన్యం సరిగా లేనటువంటి ఇతర భక్తులు, వాళ్ళని వాళ్ళు పతనం చేసుకుంటూ మనల్ని కూడా పతనం అయ్యేలా చేస్తున్నటువంటి భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలివేయడం కాదు, వాళ్ళని మనలో కలుపుకొని వాళ్ళ చైతన్యాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేయాలి. స్వయంగా భగవంతుడే ఇంద్రుణ్ణి మోకాల మీద నిలబెట్టి పృథమహారాజు ముందు క్షమాపణ కోరేలా చేశారు. అలాంటి ఒక పరిస్థితి వచ్చేంత వరకు భక్తులకి మనం చేస్తున్నటువంటి తప్పులు ఏమిటి అనేటువంటి విషయం అర్థం కాదు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో భగవంతుడు ఇలాంటి తప్పులు చేసేటువంటి, అపరాధాలు చేసేటువంటి భక్తులని అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంచుతారు. అలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే వాళ్ళ యొక్క వైష్ణవ స్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని తిరిగి వాళ్ళు భక్తిలో పురోగమించగలుగుతారు. ఇంద్రుడేమి నన్ను ఎందుకు ఇలా అవమానిస్తున్నాడు విష్ణువు అని అనుకోలేదు. నేను చేసింది తప్పే కాబట్టి నేను క్షమాపణ కోరాలి అని అనుకున్నారు. పైగా ఆ క్షమాపణ 4 గోడల మధ్యలో జరగలేదు. సమస్త పురజనుల మధ్యలో యజ్ఞ గుండం దగ్గర యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి రిత్విక్కుల సమక్షంలో, ప్రజల సమక్షంలో పృథమహారాజు ముందు మోకాళ్ళ మీద నిలబడి మరి క్షమాపణ కోరేలాంటి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని ఇంద్రుడికి కలిగిస్తే తప్ప అంతకంటే ఏముంటుందండి పనిష్మెంట్? ఇంద్రుడికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అంటే ఒక భక్తుని ఇలా చేయొచ్చా అంటే భగవంతుడు అలాంటి ఏర్పాట్లు కూడా చేస్తారు ఎప్పుడైతే ఆ భక్తుడి యొక్క అపరాధాలు మితిమీరిపోతూ ఉన్నాం. తిరిగి భక్తుల సమూహంలోనే ఉంచారు. తిరిగి తన పదవిని తానే అనుభవించేలా చేశారు. తిరిగి తను ఆధ్యాత్మికంగానే ఉండేలా చేశారు. అంటే ఒక భక్తుడు తప్పు చేస్తే భక్తి మార్గం నుంచి బయటకు పంపించటం కాదు శిక్ష. అంటే ఒక భక్తుడు తప్పు చేస్తే భక్తి మార్గంలోనే కొనసాగేలాంటి శిక్ష ఇవ్వాలి. అదే మనము పృథమహారాజు ఇంద్రుడి విషయంలో మనం చూసాం. అయితే పృథమహారాజుకి భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఒక వరాన్ని కోరుకోమని చెప్పారు. పృథమహారాజు వరాన్ని కోరుకోకపోయినా భగవంతుడు మాత్రం ఒక వరం ఇచ్చారు. ఎవరికైనా గుర్తుందా ఏం వరం ఇస్తాను అని? ఏం వరం ఇచ్చారు? పృథమహారాజుకి విష్ణు భగవానుడు ఇచ్చినటువంటి వరం ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ. 10 లక్షల కర్ణాలు. ఇంకా పృథమహారాజుకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం భూమాతను వేడుకొని అందరికీ పరిపాలన అంత సమృద్ధిగా ఇవ్వని చెప్పారు కాదు. పృథమహారాజుకి భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటంటే భవిష్యత్తులో నిన్ను కుమారగణం కలవబోతున్నారు అని చెప్పారు. ఓకే, ఇది ఎలా వరం అవుతుంది అని మనం అనుకోవచ్చు. ధ్రువుడు, ప్రహ్లాదుడు లాంటి గొప్ప గొప్ప భక్తులు భగవంతుని ప్రసన్నం చేసుకున్నప్పుడు వాళ్ళు కోరుకున్నటువంటిది ఏంటంటే నాకు భక్తుల సాంగత్యాన్ని ఇవ్వు, నీ కథని నిరంతరం వినేటువంటి సౌభాగ్యాన్ని ఇవ్వు అని కోరుకున్నారు. అంతేనా? నాకు ఆస్తులు ఇవ్వు, ఐశ్వర్యాలు ఇవ్వు, మంచి అందమైన భార్యనివ్వు, ప్రయోజకులయ్యే పుత్రుల్నివ్వు, మంచి పొజిషన్ ఇవ్వు, ఎప్పుడు రాజుగానే అలానే ఉండిపోవాలి, అలా కోరుకున్నారు వాళ్ళు. భక్తుల సాంగత్యం భక్తుల సాంగత్యం ఇవ్వండి అని కోరుకున్నారు. ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉంటే ఎప్పుడు కృష్ణ కథను వినొచ్చు. కృష్ణ కథను వినొచ్చు అంటే నిరంతరం కృష్ణ కథను వినడము అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి వరం.
ఒక భక్తుడు కోరుకునేటువంటి అద్భుతమైనటువంటి వరం ఏమిటంటే నిరంతరం కృష్ణ కథని శ్రవణం చేయగలగడం. అదే కృష్ణ కథని శ్రవణం చేసేటువంటి పరిస్థితి ఎలా వస్తుంది అని అంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు వస్తుంది. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు భగవంతుడు కూడా మనతో ఉంటారు. భగవంతుడు కూడా మనతో ఉంటారు. ఒక వ్యక్తి అత్యుత్తమమైనటువంటి ప్రయోజనం, అత్యుత్తమమైనటువంటి వరాన్ని కోరుకోవడం అంటే ఏంటంటే భగవంతుడిని నిరంతరం మనతో ఉంచుకోవడం. భగవంతుడు ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన భగవంతుడు వరం ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ మనకు కనపడరు కదా. కానీ అదే భగవంతుడిని నిరంతరం మనతోనే ఉంచుకోవాలి అంటే మార్గం ఏంటి? ఎల్లవేళలా మనతోనే ఉండాలి భగవంతుడు అంటే సేవ మార్గం ఏంటి? చెయ్యాలి ప్రభు, సేవ. భక్తులు మనతో ఉండాలి. భగవంతుడు ఏం చెప్పారండి? నేను నిరంతరం భక్తుల యొక్క హృదయంలో ఉంటాను అనేటువంటి విషయాన్ని చెప్పారు కదా. అంటే భక్తులు మనతో ఉంటే భగవంతుడు మనతో ఉన్నట్లే కదా. అందుకనే విశుద్ధ భక్తులు భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు కోరుకునేటువంటి కోరిక నిరంతరం భగవంతుడు తనతోనే ఉండాలి అని కోరుకునేటువంటి కోరిక ఏమిటి అని అంటే భక్తుల సాంగత్యం. గచ్చు. భక్తుల సంగతి. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు భగవంతుడు మనతోనే ఉంటారు. పైగా ప్రత్యేకించి ఎందుకు భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనతో ఉంటారు అని అంటే భక్తులు నిరంతరం కృష్ణ కథను చర్చిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కృష్ణ కథ తప్ప వేరే అంశం ఉండదు చర్చించేటువంటిది. కాబట్టి ఎక్కడైతే భాగవత చర్చ జరుగుతుందో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉంటారు మనతో పాటే. ఇప్పుడు మనం భాగవతం చదువుతున్నాం. ఎంతమంది ఉన్నారు మన గ్రూప్ లో? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన క్లాస్ లో? 60 members. కాదు, 61. కృష్ణతో కలిపి. కృష్ణ. గురుజీతో కలిపి విత్ కృష్ణ. కృష్ణుడితో కలిపి 61 మంది ఉన్నారు. కాదు, 62 మంది ఉన్నారు. ఎవరు ఇంకొకళ్ళు? ప్రభుపాద్జీ. ప్రభుజీ మీరు కూడా ప్రభు, మీరు నాతో కలిపే 60. అవును, మీతో కలిపి శ్రీల ప్రభు. ఎవరో ఒకళ్ళు జాయిన్ అయ్యారు. 61 plus కృష్ణ 62 ప్రభు. 63 ఉన్నారు. ఎవరు ఇంకొకళ్ళు చెప్పండి. శ్రీమతి రాధారాణి వస్తారు ప్రభు, గురు మహారాజ్ ఉంటారు, మన ప్రభుపాద ఉంటారు, కాదు, యమధర్మరాజు ఉంటారు. మహాజనుల్లో ఆయన కూడా ఉంటారా ప్రభు? Yes. ఎక్కడ భాగవతం చర్చ జరిగినా అక్కడ యమధర్మరాజు కూడా ఉంటారు. హరి బోల్. సో అంత గొప్ప భక్తుడు యమధర్మరాజు. ఎందుకు ప్రభుజీ అంటే అర్థం అవుతురా లేదనా? చదువుతున్నది వినడం కోసం పరీక్షలు చేయడం కోసం మనం వెళ్తాం. ఈ గ్రూప్ లో ఎంతమంది జాయిన్ అయ్యారో చూసొద్దామని మనం వెళ్తాం. ఈ గ్రూప్ లో ఎవరు చెప్తున్నారో చూసొద్దామని మనం వెళ్తాం. ఈ గ్రూప్ లో చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారో చూసేద్దామని మనం వెళ్తాం. కానీ మహాజనులు అలా వెళ్ళరు. ఎవరు చెప్పినా వినడానికి వెళ్తారు. వాళ్ళు వీళ్ళు అనే సందర్భం సమయం లేదు. అదే మన యాటిట్యూడ్ ను బట్టి మనకి భగవంతుడు ఏ స్థాయిలో భాగవతాన్ని అందించాలి అనేటువంటిది చూస్తారు. మనము ఈ గ్రూప్ లోకి వెళ్తే ఎవరుంటారు, ఆ గ్రూప్ లోకి వెళ్తే ఎవరుంటారు, ఆ గ్రూప్ లో ఎలా చెప్తారు, ఈ గ్రూప్ లో ఎలా చెప్తారు అని మనం వెళ్తామేమో. కానీ మహాజనులు అలా వెళ్ళరు. మహాజనులు ఎక్కడ భాగవతం చర్చ జరిగినా అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ కూర్చుంటారు. శ్రీల ప్రభుపాదుల వారు భాగవతానికి భాష్యం చెప్తూ ఉన్నటువంటి సమయంలో నారదులు వచ్చి కూర్చున్నారు. నారదులు ప్రభుపాదకు కనిపిస్తున్నారు. నారదులు తన శిష్యులతో చెప్పారు, అక్కడ ఒక కుర్చీ వేయండి, అక్కడ నారదులు కూర్చుంటారు అని. మాకు కనిపించట్లేదు అని అంటే రోజు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు కూడా అని శ్రీల ప్రభుపాదుల వారే చెప్తున్నారు. అంటే గొప్ప గొప్ప మహాజనులు కూడా వస్తారు భాగవత చర్చలో. అంటే మనం అనుకుంటాము మనం 40 మంది 50 మంది లేదా 60 మంది 62 మంది ఉన్నాము అని మనం అనుకుంటాం. కాదు, మహాజనులు కూడా ఉంటారు మన క్లాస్ లో. భాగవత చర్చ అంటే అంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు పృథ మహారాజుకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం ఏమిటి అంటే నిన్ను కుమారగణం కలవబోతుంది అనేటువంటిది. పృథ మహారాజు కుమారగణాన్ని కలిస్తే మహాజనులు అందరూ కలిసినట్టే, స్వయంగా భగవంతుడు కూడా మళ్ళీ కలుసుకున్నట్లే.
కదా. అది ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం. నిజంగా భక్తుల సాంగత్యం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. చాలా మందికి సాధువుల యొక్క సాంగత్యం దొరికినా కానీ దాని యొక్క లాభాన్ని వాళ్ళు స్వీకరించలేరు. కనీసం వాళ్ళు తెలుసుకొని కూడా తెలుసుకోలేరు. నేను ఒక భక్తుడి సాంగత్యంలో ఉన్నాను, దానివల్ల మనకి చాలా ప్రయోజనం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళు చూసి చూడనట్టు, లెక్క చేసి లెక్క చేయనట్టు, గౌరవించి గౌరవించినట్లు. కొంతమంది అయితే డైరెక్ట్ గా మొహం మీద ఎలవయ్యా అంటారు. అలాంటి ఒక పరిస్థితులు ప్రస్తుత కలియుగంలో ఉన్నప్పుడు మరి ఒకప్పుడు పృథమహారాజు రాజ్యంలోకి కుమారగణం వచ్చినప్పుడు పృథమహారాజు ఎలా ఆహ్వానించారు, నలుగురు సాధు పురుషులని ఏ విధంగా గౌరవించారు, ఏ విధంగా ఆదరించారు, ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు. పృథమహారాజు తోటి కుమారగణం ఏం మాట్లాడారు, కుమారగణం రాగానే పృథమహారాజు ఏం అడిగారు. ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఒక సాధువులని వైష్ణవులని ఎలా గౌరవించాలి, ఎలా ఆహ్వానించాలి అనేటువంటి విషయానికి ఉదాహరణగా నిలిచిపోతాయి. భాగవతంలో చూస్తే చాలా సందర్భాలలో అనేక మంది భక్తులు ఇతర భక్తులని ఆహ్వానించినటువంటివి ఉన్నాయి. మీరు చూస్తే ఉద్ధవుడు బృందావనం వెళ్ళినప్పుడు ఉద్ధవుని కూడా ఆహ్వానించారు. ఎలా ఆహ్వానించారు. అలానే రుక్మిణీదేవి తన దూతని శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి పంపించినప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఆహ్వానించారు. వాళ్ళు ఎలా ఆహ్వానించారు. విదురుడి దగ్గరికి కృష్ణుడు వెళ్ళినప్పుడు ఎలా ఆహ్వానించారు. పాండవుల దగ్గరికి కృష్ణుడు వెళ్ళినప్పుడు ఎలా ఆహ్వానించారు. అదే కృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఆహ్వానించారు. ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలలో మనకి భాగవతంలో అనేక సందర్భాలలో ఉదాహరణలుగా మనందరికీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అధ్యాయాలు చదివినప్పుడు, ఇలాంటి అధ్యాయాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సారాంశం ఏమిటి అంటే, ఇలాంటి ఉదాహరణాత్మకంగా నిలిచిపోయినటువంటి ఆహ్వానాలు ఏవైతే ఉన్నాయో, వైష్ణవులని ఎలా ఆహ్వానించాలి, వైష్ణవులని ఎలా గౌరవించాలి, వైష్ణవుల యొక్క సాంగత్యాన్ని మనం ఏ విధంగా లాభం పొందేలా ఉపయోగించుకోవాలి అనేటువంటి మనందరికీ కూడా అర్థం కావాలి. ఈ రోజు మనం ఆ సందర్భాన్ని చూద్దాం. పృథమహారాజు దగ్గరికి కుమారగణం రావడం అనేటువంటిది జరిగింది. కుమారగణంతో పృథమహారాజు ఏ విధంగా ప్రవర్తించారు అనేటువంటిది చూద్దాం. మైత్రేయ ఉవాచ జనేషు ప్రగృణత్స్వేవం పృథుం పృథుల విక్రమం తత్రోపజగ్ముర్మునయా చాత్వారః సూర్యవర్చసః. మైత్రేయుడు పలికిన ఆ విధంగా ప్రజలు అతి పరాక్రమవంతుడకు పృథువును ప్రార్థించుచుండగా సూర్య తేజస్సులకు సనకాది కుమారగణము అతడుకు అరుదించిరి. ఓకే, కుమారగణం యొక్క తేజస్సు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ తేజస్సు శారీరకమైనటువంటి తేజస్సు గురించి కాదు. ఒక భక్తులకి ఉండేటువంటి తేజస్సు శరీరంతో కనిపించేటువంటి తేజస్సు కాదు. అంటే మనం ఇలా నడుస్తూ ఉంటే మన చుట్టూత వెలుగు వచ్చేస్తుందినా తేజస్సు అంటే? అలా కాదు. లేదా మన శరీరంలో నుంచి ఏదో గ్లోయింగ్ వస్తుంది. మన ముఖంలో తేజస్సు, జ్ఞానంతో తేజస్సు గురించి, ముఖంలో తేజస్సు ఉన్నవాడు భక్తుడు, ముఖంలో తేజస్సు లేని వాడి భక్తులు కాదు. అలా కాదు. ఆధ్యాత్మిక తేజస్సు ప్రభు. అది వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళ దగ్గరకు వస్తేనే వైబ్రేషన్స్, వాళ్ళ దగ్గరికి వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళగానే ఒక దివ్యత్వం, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. ఓకే, సూర్య సమతేజులకు, సూర్య సమతేజులకు అంటే జ్ఞానంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి కుమారగణం అతడికి అరుదించడము అనేటువంటిది జరిగింది. తాంస్తు సిద్ధేశ్వరాన్ రాజా వ్యోమ్నోవతరతోర్చితశాం లోకాన పాపాన్ కుర్వాణాన్ సానుగోచష్టలక్షితాం. సిద్ధేశ్వరులకు కుమారగణము ఆకాశం నుండి దిగివచ్చుచుండగా వారి తేజస్సును గాంచి రాజు మరియు అతని అనుయాయులు వారిని గుర్తించిరి. సో ఇక్కడ
ఒక ముఖ్యమైనటువంటి పదం ఏమిటి అని అంటే సిద్ధేశ్వరాన్. కుమారగణము సిద్ధులని కలిగి ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అంటే కుమారగణము ఇప్పటి వరకు భక్తులు అనేటువంటి విషయం మనకు తెలుసు. కుమారగణము అష్టసిద్ధులను కూడా కలిగి ఉన్నారు. అంటే ఒక భక్తుడు అష్టసిద్ధులని ఒక ఒక కావాలని కోరుకోకపోయినా వాళ్ళ సాధనలో భాగంగా వస్తాయి. అంటే కుమారగణము ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలరు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలరు, ఎలా కావాలంటే అలా ఉండగలరు. ఒక చోట మాయమైపోయి ఇంకొక చోట ప్రత్యక్షం అవ్వగలరు, చిన్నగా మారిపోగలరు, పెద్దగా మారిపోగలరు, తేలిగ్గా మారిపోగలరు, బరువుగా మారిపోగలరు, ఒకళ్ళు 10 మందిగా విస్తరించగలరు. అలాంటి సిద్ధులన్నీ కూడా కుమారగణానికి ఉన్నాయి. కాబట్టి కుమారగణం ఏ ఇతర యోగ ప్రక్రియలలో సాధించినటువంటి సిద్ధులు సాధించినటువంటి వాళ్ళకు కూడా తక్కువ కారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. పైగా వారి యొక్క తేజస్సును చూసి రాజు మరియు ఇతర అనుయాయులు వారిని గుర్తించిరి. ఒక భక్తుడిని చూస్తే ఈయన పలానా భక్తుడు అని ఈజీగా గుర్తించగలుగుతాం. ఆయన నడక, ఆయన మాట, ఆయన కోరుకునేటువంటి భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాట, ఇవన్నీ కూడా ఈయన భక్తుడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇప్పుడు మన దగ్గరనే ఉన్నాం, 63 మంది ఉన్నాం. ఎవరు మాట్లాడితే ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు అనేటువంటి విషయం అర్థమైపోతుంది కదండి. అర్థం కదా, చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకనే భక్తుల సమూహంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా తెలిసిపోతుంది. మాట్లాడనంత వరకే పండితులం మనం. ఒక్క మాట మాట్లాడగానే మన పాండిత్యం తెలిసిపోతుంది, అందరికీ మన గొప్పతనం తెలిసిపోతుంది, మన యొక్క స్థాయి తెలిసిపోతుంది. మాట అడిగే విధానం, మాట మాట్లాడే విధానం, ప్రశ్నించే విధానం కూడా భక్తిలో ఏ స్థాయిలో ఉన్నారు అనేటువంటి విషయం చాలా ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఒక భక్తుడిని చూస్తే ఆ భక్తిలో తన స్థాయి ఏమిటి అనేటువంటి విషయాన్ని గుర్తించడం అనేటువంటిది పెద్ద విషయం ఏం కాదు. చాలా మంది అడుగుతారు, ప్రభుజీ మీ గ్రూప్ లో కొంతమంది దీక్ష తీసుకున్నారు, నాకు కూడా దీక్ష ఇప్పించండి. అడగంగానే అయిపోదు, అడగంగానే అయిపోదు. లేదు అంటే త్వరగా దీక్ష తీసేసుకోవడం లక్ష్యం కాదు. అందరికి వచ్చింది కాబట్టి నాకు రావాలి అనుకోవడం కూడా లక్ష్యం కాదు. అలా కూడా ఉండకూడదు. మన స్థాయి ఏమిటో, మన స్థాయిని అర్థం చేసుకున్నటువంటి మన శిక్షా గురువులు ఆటోమేటిక్ గా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తారు, అది జరిగేలా చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా గమనించాల్సింది ఏమిటి అంటే మనల్ని ఇతర భక్తుల సమూహంలో మనల్ని కూడా ఒక భక్తులుగా గుర్తించే స్థాయిలో మనందరూ కూడా మాట, నడవడిక మార్చుకోవాలి. ఇప్పుడు చూస్తే కుమారగణాన్ని చూసి వాళ్ళు ఏమీ మాట్లాడను కూడా మాట్లాడని అవసరం. వాళ్ళ ముఖ కవలిక, వాళ్ళ నడవడిక, వాళ్ళను చూడగానే కేవలం బృహ మహారాజ్కే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆయన అనుయాయులందరికీ కూడా అర్థమైపోయింది, వీళ్ళు దివ్యమైనటువంటి వాళ్ళు, వీళ్ళు మహాభక్తులు అనేటువంటి విషయం. వాళ్ళ వైబ్రేషన్స్ అలా ఉన్నాయన్నమాట. ఓకే, కాబట్టి వాళ్ళని కుమారగణంగా గుర్తించడం అనేటువంటిది జరిగింది. తద్దర్శనోద్గతాన్ ప్రాణాం ప్రత్యాదిత్సురివోత్తితః ససదస్యానుగో వైన్య ఇంద్రియోషో గుణానివాం. సమకాని కుమారగణమును గాంచినంతనే పృథువు వారిని ఆహ్వానించుటకు ఆతురత చిత్తుడయ్యను. బద్ధజీవుని ఇంద్రియములు త్రిగుణములచే శీఘ్రమే ఆకర్షితులయ్యే రీతి అందుచే అతడు తన అమాత్యులను కూడి వెంటనే లేచి నిలిచుండెను. ఒక ముఖ్యమైనటువంటి విషయం, చాలా మంది ఇలాంటి సాధు పురుషులు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటి విషయంలో మృగ మహారాజును చూస్తే మనకు అర్థం కావాలి, ఒక విశుద్ధ భక్తుడు లేదా ఒక విశుద్ధ వైష్ణవుడు ఏ విధంగా ఇతర వైష్ణవుడిని ఆహ్వానిస్తారు అనేటువంటి విషయం.
మామూలుగా భౌతికంగా బద్ధజీవులుగా జీవన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేనికి ఆకర్షితులవుతారు, దేనికి ఆతృత చెందుతాడు? ఉం? తన సంసారం తన కుటుంబం వాళ్ళకి ఎలా సరైంది ఏర్పరచానా లేదంటే ఆలోచిస్తాడు ప్రభు. లాస్ట్ క్షణంలో అదే ఆలోచిస్తాడు. ఇంద్రియార్థాలను చూసి ఆకర్షితులవుతాడు. ఇంద్రియాలతోటి అనుభవించడం కోసం ఆతృతను చెందుతాడు. ఏదైనా చూశాడు అనుకోండి, అది నాకు కావాలి, నేను పొందాల్సిందే, ఏమైనా చేసి నేను అది పొందాల్సిందే, ఎలా అయినా చేసి నేను పొందాల్సిందే అనేటువంటి ఒక ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచనే కార్యరూపం దాల్స్తుంది. ఆ తర్వాత దాన్ని పొందేంత వరకు వదిలిపెట్టరు, చివరికి దాన్ని పొంది తీరుతారు. అంటే ఇలాంటి ఒక ఆతృత ఒక విశుద్ధ భక్తుడి విషయంలో ఎలా ఉంటుంది? ఇంద్రియార్థాల పట్ల భౌతికమైనటువంటి వ్యక్తికి ఎలాంటి ఆతృత ఉంటుందో, ఒక విశుద్ధ భక్తుడికి ఇంకొక విశుద్ధ వైష్ణవుడికి సేవ చేయటం కోసం ఆతృత ఉంటుంది. ఇంకొక విశుద్ధ వైష్ణవుడికి ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి ఆతృత ఉంటుంది. మన వంతు ఎలా మనం ఆతిథ్యాన్ని ఇవ్వాలి, మనం ఎలా ఇంకొక వైష్ణవుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి ఆతృత ఉండాలి. ఇదే మన యొక్క లక్ష్యం. మనం ఏం మాట్లాడితే అవతల వాళ్ళు మన పట్ల ప్రసన్నులు అవుతారు. అవతల వాళ్ళు ఎవరు? లౌకికమైన వ్యక్తులు కాదు, భక్తులు. మనం ఏం చేస్తే వాళ్ళు ప్రసన్నమవుతారు. ప్రేమగా ఆహ్వానించటం, ప్రేమగా పలకటం, ప్రేమగా మాట్లాడడం, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను చూడడం, ఇవన్నీ కూడా వైష్ణవులకి మనం చేసేటువంటి సేవ. వైష్ణవులకి మనం చేసేటువంటి సేవ అంటే భగవంతుడికి మనం చేసేటువంటి సేవతో సమానం. మీరు చూడండి, నిన్న 5 మాతాజీలు ముంబై వెళ్ళారు గురు మహారాజును కలుసుకోవడం కోసం, దీక్ష తీసుకోవడం కోసం. మనకి ఏమైనా కష్టమైందా అక్కడ మనకి ఆతిథ్యం విషయంలో? ఏమీ లేదు ప్రభుజీ, ప్రశాంత్ ఇంకా ఎంతో ఆనందంగా తీసుకున్నాం ప్రభుజీ ఎప్పటికంటే. మనకి తెలిసిన ఒక భక్తుడితో మాట్లాడాము, అయ్యా ఇట్లా 4 మాతాజీలు వస్తున్నారు, 5 మాతాజీలు వస్తున్నారు, వాళ్ళకి మీరు అక్కడ ఏర్పాట్లు చేయాలంటే తన సొంత ఇల్లు క్లీన్ చేయించి మరీ ఇచ్చారు. మనకి మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని మళ్ళీ ఫోన్ చేసి మరీ కనుక్కున్నారు. అంటే ఇంకొక వైష్ణవుడు ఏ విధంగా ఇతర వైష్ణవుల పట్ల ప్రవర్తిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇది ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి సేవ చేయటానికి ఆతృత చెందుతారు. మనం ఎప్పుడు అడుగుతామా అని ఎదురు చూస్తారు ఇతర వైష్ణవులు. వైష్ణవులు నాకు ఇది కావాలి అని అడగడమే అరుదు. ఒకవేళ ఏదైనా వైష్ణవుడు నాకు కొంచెం ఈ సహాయం చేయండి అని అడిగారు అని అంటే ఎప్పుడు అడుగుతారా అని ఆతృతతో మనం ఎదురు చూడాలి. ఆ ఆతృతని మనం చూపించాలి. అది వైష్ణవ సమాజంలో ఉండాల్సినటువంటి ఒక కల్చర్. ఓకే, మనం అందరం ఒక కుటుంబం. మన కుటుంబ సభ్యుడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా మనం ఎలా అయితే చూసుకుంటామో ఇతర వైష్ణవులకు కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అలానే మహారాజు కూడా కుమారగణాన్ని ఆహ్వానించడానికి ఎంతో ఆతృతను చూపించాడు. ఒక భౌతికమైనటువంటి వ్యక్తి ఇంద్రియభోగం కోసం చూపించేటువంటి ఆతృతకి మించినటువంటి ఆతృతని మహారాజు చూపించడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్. గౌరవాద్యంద్రిత సభ్య ప్రేష్ఠయానాతకందర విధివత్ పూజయంచాగ్రే గృహీతాధ్వర్హనాసనాన్. ఋషులు శాస్త్ర విహితమైనటువంటి ఆహ్వానమును అంగీకరించి ఆసనములను గ్రహించినంతట వారి మహిమలచే ప్రభావితులైన పృథువు వెంటనే వంగి నమస్కరించి వారిని అర్చించెను. ఇది ఇంకొక సదాచారం. ఎప్పుడైనా సరే వైష్ణవులను మనం కలిసినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనడానికి ఇది ఇంకొక సదాచారం. మహారాజు ఏం చేశారు? ఆహ్వానించినటువంటి వెంటనే ఆసనాన్ని ఇచ్చి, ఆసనాన్ని కూర్చునడానికి ఆసనాన్ని గ్రహించిన వెంటనే వాళ్ళ మహిమలకి ప్రభావితులైనటువంటి ఈయన వంగి మరీ నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. దండవత్ ప్రణామం అనమాట. ఓకే, సో మనం అందరం కూడా దండవత్ ప్రణామం అని చెప్తాం కదా. ఒక వైష్ణవుడిని జూమ్ లో కలిసినప్పుడు నోటితో దండవత్ ప్రణామం చెప్తాం, అదే డైరెక్ట్ గా కలిసినప్పుడు వంగి ప్రత్యక్షంగా చేస్తాం ప్రభుజీ, పంచ ప్రణామం చేస్తాం లేడీస్ ని.
దండవత్ ప్రణామం చెయ్యాలి. చెయ్యాలి. దండవత్ ప్రణామం చెప్పటం కాదు. కలిసినప్పుడు కూడా దండవత్ ప్రణామం ప్రభు అని అంటారా? అని అనకూడదు. కలిసినప్పుడు దండవత్ ప్రణామం చెయ్యాలి. కలవనప్పుడు ఫోన్లోనో లేకపోతే జూమ్లోనో కలిసాం కాబట్టి దండవత్ ప్రణామం చేయడం ఇబ్బంది కాబట్టి, ఇప్పుడు దండవత్ ప్రణామం చేసిన అర్థం కాదు కాబట్టి, ఒకళ్ళనొకళ్ళు దండవత్ ప్రణామం చేసుకున్న అర్థం కాదు కాబట్టి నోటితో చెప్తాం. కలిసినప్పుడు మాత్రం తప్పకుండా అందరూ ఒకళ్ళనొకళ్ళు దండవత్ ప్రణామాలు చేసుకోవాలి. ఓకే, అదే ఇక్కడ మనకి మృత మహారాజు కుమారగణాన్ని ఉద్దేశించి చేసినటువంటి తత్పాద శౌచ సలిలైర్మార్జితాల కబంధనః తత్ప్రశీలవతాం వృత్తం ఆచరన్మానయన్నివాం. అటు పిమ్మట ఆ రాజు సనకాదుల కాళ్ళు కడిగిన నీళ్లను శిరోజములపై చల్లుకొనెను. ఆదర్శనీయుడు అతడు ఆధ్యాత్మిక ఉన్నతిని బడిసినటువంటి మహానీయులను ఏ విధంగా ఆహ్వానించవలనో అట్టి తన ఆచరణ ద్వారా చూపెను. నిజానికి మృత మహారాజు భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం కదండి. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు విశుద్ధ భక్తులు, అంటే మృత మహారాజు యొక్క భక్తులు. మృత మహారాజు భగవంతుడు, వచ్చిన కుమారగణం ఎవరండి? భగవంతుడి యొక్క భక్తులు. Yes, ప్రభు. ఎవరి స్థాయి ఎక్కువ? భగవంతుడి ఎక్కువ, భగవంతుడి భక్తుడు ఎక్కువ? ప్రభుజీ చెప్పలేం ప్రభుజీ, ఒక రకంగా కష్టంగా అనిపిస్తుంది. భగవంతుడి కానీ భక్తుడే ఎక్కువ. భగవంతుడి భక్తుడే ఎక్కువ అంట. ఎందుకు? ఓకే, ఇక్కడ మృత మహారాజు భగవంతుడే, అందులో సందేహం లేదు. కానీ మృత మహారాజు ప్రస్తుతం ఒక రాజుగా తన యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నారు. స్వయంగా భగవంతుడే ఈ భూమి మీద అవతరించినప్పుడు ఆ అవతార లక్ష్యాన్ని సాధించటం కోసం నేను భగవంతుణ్ణి అని చెప్పుకొని తిరగకూడదు. ఓకే, చైతన్య మహాప్రభు ఈ భూమి మీద అవతరించినప్పుడు తను ఒక భక్తుడుగానే ఉన్నారు. నేను భగవంతుణ్ణి, నన్ను అందరూ పూజించండి అని అల్ల. పైగా తను ఇతర వైష్ణవులను ఎలా గౌరవించాలో అలానే గౌరవించారు. కొంతమంది వైష్ణవులు ఈయన భగవంతుడే స్వయంగా అని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఆయనకి భగవంతుడికి చేయాల్సినటువంటి మర్యాదలు, పూజలు, పురస్కారాలు చేసినప్పుడు చైతన్య మహాప్రభు మీరు మంచిగా చేశారు, నన్ను భగవంతుడిగా గుర్తించి మీరు మంచి పని చేశారు, నేను భగవంతుణ్ణి అని అనలేదు. నిజానికి నేను భగవంతుణ్ణి కాదు, నన్ను భక్తుడుగానే ఉండనియండి. ఎందుకంటే ఆయన అవతరణ లక్ష్యం ఏమిటంటే భక్తిని ప్రచారం చేయడం, ఒక భక్తుడుగా ఇతర భక్తులకు ఉదాహరణగా నిలవడం. ఇది ఆయన అవతరణ యొక్క లక్ష్యం. అందుకనే భగవదావతారం రాముడు కూడా అవతరించినప్పుడు నేను భగవంతుడిని అని చెప్పుకొని తిరగలేదు. ఆయన అందరూ గుర్తించారు, ఆయన్ని భగవంతుడు అని గుర్తించారు. అలానే చైతన్య మహాప్రభువుని కూడా భగవంతుడు అని గుర్తించారు. అంతే తప్ప నేను భగవంతుడిని అని చెప్పుకొని తిరగలేదు. అవతారాలు ఎవరు అలా చెప్పుకొని తిరగరు. ఎవరైనా చెప్పుకొని తిరిగారంటే వాళ్ళు భగవంతులు కాదు. ఓకే, వాళ్ళు భగవంతుడు కాదు. వాళ్ళని మనం గౌరవించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి మనం పూజించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ స్థాయి మన స్థాయి కంటే చాలా తక్కువ స్థాయి. ఓకే, కాబట్టి ఇక్కడ మృత మహారాజు అందరికీ ఉదాహరణగా ఉండాలి. మృత మహారాజు ఒక చక్రవర్తి ప్రదేశానికి ఒక సాధు పురుషుడు వస్తే చక్రవర్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? ఒక గృహస్థుడి దగ్గరికి ఒక సాధు పురుషుడు వస్తే ఆ గృహస్థుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనందరికీ బోధించాలి. భగవంతుడే స్వయంగా ఒక గృహస్థుడిగా ఉన్నప్పుడు ఆ గృహస్థుడి దగ్గరికి ఒక సాధువు వస్తే ఏ విధంగా గౌరవించాలి అనేటువంటిది భగవంతుడే మనకు ఉదాహరణగా నిలుస్తారు. అందుకనే కృష్ణ భగవానుడు స్వయంగా కృష్ణుడే సాధువుల్ని గౌరవించారు కదండి, సాధువుల్ని గౌరవించారు. కాబట్టి ఇక్కడ మహనీయులైనటువంటి వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించాలో ఆచరణాత్మకంగా మృత మహారాజును చూసి మనము తెలుసుకుంటున్నాము. అంటే అలాంటి వ్యక్తులు మనకి ఆచార్యులు అవుతారు కదండి. ఆచరణాత్మకంగా వాళ్ళు బోధించేటువంటి విషయాన్ని
ఆచరించేటువంటి వాళ్ళు ఆచార్యులు అవుతారు. ఓకే, నేను బోధిస్తాను కానీ ఆచరించను అని అంటే ఆచార్యులు కారు. కాబట్టి పృథ మహారాజు మనందరికీ కూడా ఒక బోధకుడు, గురువు. నెక్స్ట్, హాటకాసన ఆసీనాం స్వధిష్ణేష్విన పావకాం శ్రద్ధా సంయమ సంయుక్త ప్రీత ప్రాహ భవాగ్రజాన్. పరమశివునికి అగ్రజులైనటువంటి ఆ నలుగురు ఋషులు హేమసింహాసనముపై ఆసీనులైనప్పుడు పీఠముపై జ్వలించు అగ్ని వలె గోచరించింది. పిమ్మట పృథ మహారాజు పరమశాంతమును మరియు వారి ఎడ గౌరవముతోనూ గొప్ప సంయమనముతోనూ ఇట్లు పలుకనారంభించను. ఓకే, ఇక్కడ పరమశివుడికి జ్యేష్ఠులు అంటే ఎవరు పెద్దండి? పరమశివుడి పెద్ద లేకపోతే కుమారగణం పెద్ద? శివుడిగా ప్రభు. శివుడి పెద్ద, కుమారగణమే పెద్ద, శివుడి చిన్నవాడు, సోదరుడు. ముందు యాక్చువల్ గా బ్రహ్మదేవుడికి కుమారగణం జన్మించారు. కుమారగణం అవతరించిన తరువాత బ్రహ్మదేవుడు ప్రజా సృష్టి చేయమని చెప్పినప్పుడు ఈ యొక్క కుమారగణం దానికి అంగీకరించలేదు. మేము యాక్చువల్ గా సృష్టి కార్యాన్ని చేయడం కోసం మేము మా జీవితాన్ని వ్యర్థం చెయ్యము, మేము భగవంతుడి యొక్క సేవలో ఉండిపోతాము, భగవంతుడికి సేవ చేయడమే మా లక్ష్యము అని అన్నారు. అందుకు మేము ఆజన్మ బ్రహ్మచర్యం ఏమంటారు, నైష్టిక బ్రహ్మచర్యం, నైష్టిక బ్రహ్మచర్యాలు. ఆ విషయం బ్రహ్మదేవుడికి నచ్చల. అరే, నేను మిమ్మల్ని సృష్టించిందే మీరు సృష్టిని కొనసాగిస్తారు అని, అదే నా జీవిత లక్ష్యం. నేను ఒక తండ్రిగా మీ పుత్రులు మీరు చేస్తున్నటువంటి పనిని ఖండిస్తున్నాను. మీరు అలా కాదు చేయాల్సింది, ఒక తండ్రిగా నేను ఇస్తున్నటువంటి ఆదేశాన్ని పాలించాలి మీరు. కాబట్టి మీరందరూ చక్కగా వివాహాలు చేసుకొని పిల్లల్ని కనండి అని బ్రహ్మదేవుడు చెప్తే కుమారగణం భయపడిపోయారు. ఒకవేళ కనుక మేము యవ్వనులం అయిపోతే మా ఇంద్రియాలు మా మీద ప్రభావాన్ని చూపించి ఆ ఇంద్రియ భోగం చేసేటువంటి స్థాయి కంటే బ్రహ్మచర్యం పాడైపోతుందేమో, బ్రహ్మచర్యం బ్రేక్ అవుతుందేమో అని చెప్పేసి కుమారగణం ఎప్పుడు బాలురుగానే ఉండిపోవడానికి నిర్ణయించుకున్నారు. కొంచెం పెద్దయ్యారనుకోండి ఇంద్రియాలు బలమైపోతాయి, ఇంద్రియ తృప్తి చెయ్యాలి అనేటువంటి కోరిక పెరిగిపోతుంది. చిన్నపిల్లలకి ఎలాంటి కామ కోరికలైనా ఉంటాయండి? చిన్నపిల్లలు ఎప్పుడు కూడా ఏ ఇంద్రియము కూడా బలంగా ప్రబలంగా ఉండదు. యవ్వనానికి వచ్చేసరికి వాళ్ళ యొక్క కోరికలు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ ఇంద్రియాలు బలంగా మారిపోతాయి, వాళ్ళ ఇంద్రియార్థాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కానీ అదే చిన్న పిల్లలకి ఇంద్రియార్థాల పట్ల ఆకర్షణ, ఇది ఇంద్రియార్థం, దీన్ని అనుభవించాలని కూడా తెలియదు వాళ్ళకి పాపం. అందుకనే వాళ్ళు నిర్ణయించుకుంది ఎందుకు కుమారగణము అని అంటే, మేము ఎప్పుడు ఈ 4 సంవత్సరాల బాలురుగానే ఉండిపోతాం. అందుకని కుమారగణాన్ని ఎక్కడ చూసినా కానీ 4 సంవత్సరాల బాలురుగానే ఉంటారు. కానీ శివుడు కుమారగణానికి కనిష్ట సోదరుడు, చిన్నవాడు, నలుగురు కుమారగణం కంటే కూడా చిన్నవాడు. బ్రహ్మదేవుడికి కోపం రావడం వల్ల శివుడు ఆవిర్భవించారు. కుమారగణం మీద కోపం వల్ల శివుడు ఆవిర్భవించడం జరిగింది. కోపం నుంచి, బ్రహ్మదేవుడి యొక్క కోపం నుంచి శివుడు ఆవిర్భవించారు. అందుకనే శివుడిని మనం రుద్రుడు అని అంటాం. అందుకనే ఆయన అవతరించినప్పుడు అయ్యా నువ్వు సృష్టి చెయ్యి అని బ్రహ్మదేవుడు చెప్తే ఈయన లయం చేస్తూ వెళ్ళిపోయారు కోపంతో. ఓకే, కనిపించినట్టు నాశనం చేస్తున్నారు. నువ్వు సృష్టి చేయకపోయావులే కానీ కనీసం నాశనం అన్నా చేయబాకు అని తపస్సు చేసుకోమని చెప్పేసి తపస్సు అనేటువంటి ఒకటి శివుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కానీ అప్పుడు ఆయనకి ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తూ ఆయన భగవంతుడి మీద ధ్యానం చేయడం అనేటువంటిది చేశారు. ఆ విధంగా ఆయన భక్తిలో పురోగమించారు. కాబట్టి ఇక్కడ కుమారగణము ఒక విశుద్ధ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా మొదలుపెట్టారు. ఏంటిదనేది కుమార సాంప్రదాయం కదా, వైష్ణవ సాంప్రదాయం. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం అందరం కూడా బ్రహ్మ సాంప్రదాయంలో ఉన్నామో, బ్రహ్మకు కూడా ఒక సాంప్రదాయం ఉంది.
అలానే కుమారగణానికి కూడా ఒక సాంప్రదాయం ఉంది. కుమారగణ సాంప్రదాయం కూడా వైష్ణవ సాంప్రదాయమే. అందుకనే కుమారగణం కూడా వైష్ణవ ఆచార్యులే కదండి. కుమారగణం కూడా వైష్ణవ ఆచార్యులే. అలాంటి వైష్ణవ ఆచార్యులని ఆహ్వానించడం, అలాంటి వైష్ణవ ఆచార్యులకి పూజించటం, అలాంటి వైష్ణవాల యొక్క పాదాలను కడిగి ఆ పాదాల కడిగినటువంటి నీళ్ళని నెత్తిన చల్లుకోవడము అనేటువంటిది ఎంతో మంగళకరమైనటువంటి విషయం. ఎంతో మంగళకరమైనటువంటి. ఎందుకంటే వైష్ణవుల యొక్క పాదధూళితోటే గంగ కూడా పవిత్రమవుతుంది. వైష్ణవుల యొక్క పాదాలు కడిగినటువంటి నీళ్లు గంగ కంటే పవిత్రమైనవి. గంగ కంటే పవిత్రమైనవి. అందుకని ఆ నీళ్ళని మనం తల మీద చల్లుకుంటే మనము కూడా వైష్ణవుల్లా మారిపోతాం. మనము కూడా పవిత్రమైపోతాం. కాబట్టి కుమారగణం యొక్క పవిత్రత గురించి మనం అందరం చెప్పడానికి ఇంకేం లేదు. వాళ్ళు నైష్టిక బ్రహ్మచారులు. నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి కేవలం ఒక లక్ష్యం, భగవంతుడి యొక్క సేవ. అలాంటి ఒక నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నటువంటి కుమారగణాన్ని వాళ్ళు పూజిస్తున్నారు. యాక్చువల్గా కుమారగణం బ్రహ్మవాదులు కదండి. బ్రహ్మవాదులు. వైష్ణవుల్లో కూడా 2 రకాలు ఉన్నారు. బ్రహ్మవాదులుగా ఉన్నటువంటి వైష్ణవులు, రెండవది సాకారవాదులు. ఓకే, అంటే మొదట్లో బ్రహ్మవాదులు అయి ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వైకుంఠాన్ని దర్శించారో, ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువుని వాళ్ళు దర్శించారో, అప్పుడు వాళ్ళు సాకార రూపాన్ని పూజించడం, సాకార రూపాన్ని ఆహ్వానించడం, సాకార రూపాన్ని ఆరాధించడం అనేటువంటి దాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. అంటే కుమారగణమ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు వైష్ణవులు. వైష్ణవులు 2 రకాలు అన్నాము. ఒకటి మాయావాద వైష్ణవులు, రెండవది ద్వైతులు. ఓకే, అంటే మధ్వాచార్యుల సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే రామానుజాచార్యులు, లేకపోతే గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే శ్రీ వైష్ణవులు, లేకపోతే రుద్ర సాంప్రదాయం కూడా ఉంది. సో శివుడు కూడా వైష్ణవ సాంప్రదాయానికి ప్రధాన ఆచార్యులు. సో ఆ విధంగా రుద్ర సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు కాక వైష్ణవులు ఇంకా ఉన్నారు. మాయావాద అంటే శంకరాచార్యుడి యొక్క పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు మాయావాదులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏకదండి సన్యాసులు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా త్రిదండి సన్యాసులు. ఏకదండి సన్యాసులను కూడా గౌరవించవచ్చు. ఏకదండి సన్యాసులకు కూడా జ్ఞానం అనేటువంటిది ఉంది. కాకపోతే వాళ్ళ జ్ఞానం నిరాకార బ్రహ్మం వరకు మాత్రమే ఉంది. కానీ భగవంతుడు నేను నిరాకార బ్రహ్మానికి కూడా పరమైన వాడిని అని చెప్పారు. కాబట్టి వైష్ణవులు అంటే విశుద్ధ వైష్ణవులు అని అంటే మాయావాదులు కాదు. ఓకే, కానీ గౌరవించడం అనేటువంటి విషయానికి వస్తే మనము మాయావాద సన్యాసులను కూడా గౌరవించవచ్చు. అలా అని వాళ్ళను ఫాలో అవ్వాలి అంటే అవ్వాల్సిన అవసరం లేదు, ఫాలో అవ్వకూడదు. ఓకే, కృత మహారాజు అలా గౌరవించి ఆయన్ని పూజించి ఆయన పాద ప్రక్షాళన చేసి ఆ నీళ్లను తన నెత్తి మీద చల్లుకున్న తరువాత కృత మహారాజు కుమారగణంతో మాట్లాడుతున్నారు. అహో పృథరువాచ అహో ఆచరతం కిం మే మంగళం మంగళాయన యస్య వో దర్శనం హ్యాసి దుర్దర్శనాం చ యోగిభిః. కృత మహారాజు పలికిన మంగళ స్వరూపులకు ఋషులారా, యోగులకు సైతం మీ దర్శనము మిగులు దుర్లభం. నిజమునకు మీరు అరుదుగా గోచరింతురు. నేను ఎట్టి పుణ్యములు చేసితినో ఎరుగను కాని ఎటువంటి ప్రయాస లేకనే మీరు నాకు దర్శనమొసగి నన్ను అనుగ్రహించిరి. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో మీ దర్శనం నాకు ఇప్పుడు దొరికింది. నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. ఒక గృహస్థుడి దగ్గరికి సాధు పురుషుడు వస్తే భావించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకు వచ్చాడు అన్నట్లు చూడకూడదు. ఎందుకంటే సాధువుల యొక్క విలువ తెలియనటువంటి గృహస్థుడు అలానే మాట్లాడతారు. ఏ ప్రయోజనం కోసం వచ్చారో అని అనుకుంటారు. నిజానికి ఒక సాధువు గృహస్థుడి ఇంటికి వచ్చారు అని అంటే గృహస్థుడికే లాభం కలగడం కోసం వస్తారు. ఆ సాధువు తన కోరికలను తీర్చుకోవడానికి, ఆ గృహస్థుడి ద్వారా తను పొందాల్సినటువంటి లాభాన్ని పొందడం కోసం రావడం అనేటువంటిది జరగదు.
అందుకనే ఆ సాధువుల యొక్క సాంగత్యం విలువ తెలిసినటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడతారు. వృధ మహారాజు లాగా, నేను ఏ కష్టమూ పడకుండానే మీరు నా దగ్గరకు వచ్చారు. మనం ఒక సాధువులు కలుసుకోవాలంటే మనం చాలా ప్రయత్నం చేయాలి కదండి. అంత ఈజీగా వాళ్ళ సాంగత్యం మనకు దొరకదు. అలాంటి సాంగత్యం మన ప్రయత్నం లేకుండానే వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి ఇస్తుంటే చాలా అదృష్టం ప్రభుజీ. చాలా అదృష్టం. సుకృతి ఉంటే గాని లభించదు అది. సుకృతి ఉంటే గాని రాదు. అలాంటి సుకృతి నాకు ఏముందో తెలియదు, మీ అంతరికి మీరే వచ్చి నాకు సాంగత్యాన్ని ఇస్తున్నారు అంటున్నారు. ఇంతకు ముందు చూస్తే భగవంతుడు చెప్పేశారు ఆల్రెడీ, భవిష్యత్తులో నీ దగ్గరికి కుమారగణం వస్తారు అని, నీకు కుమారగణ సాంగత్యం దొరుకుతుంది అని. అది పరమ అదృష్టకరమైనటువంటి ఒక సన్నివేశం. అందుకనే ఈయన పుణ్యం చేసి ఉన్నాను, నేను మిమ్మల్ని చూడడానికి పుణ్యం చేసి ఉన్నాను, మీ సాంగత్యం పొందడానికి గత పుణ్యం కారణంగానే అప్రయత్నంగా మీ సాంగత్యం నాకు లభించింది అని వాళ్ళని కీర్తిస్తున్నారు. అది వాళ్ళ యొక్క గొప్పతనం. కిం తస్య దుర్లభతరం ఇహలోకే పరత్ర చ యస్య విప్రా ప్రసీదంతి శివో విష్ణుశ్చ సామగః. ఎవరి ఎడ బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులగుదురో అతడు ఇహపరములలో దుర్లభమగు దేనినైనను సాధించగలడు. అంతేకాక బ్రాహ్మణులను వైష్ణవులను అనుసరించునట్టి మంగళకరుడు శివుడు మరియు విష్ణు భగవానుని అనుగ్రహమునకు కూడా అతడు బడియును. ఎవరైతే వైష్ణవుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహము, శివుడి యొక్క అనుగ్రహము కూడా లభిస్తుంది. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా? భగవంతుడి శివుడి యొక్క అనుగ్రహం కూడా మనకి కలగాలి అని అంటే వైష్ణవుల యొక్క అనుగ్రహం మనకు రావాలి, వైష్ణవులను ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులయ్యేలా మనం గనక ఉండగలిగితే ఇహపర లోకాలలో మనల్ని గౌరవించే వాళ్ళే ఉంటారు తప్ప మనల్ని ఆహ్వానించే వాళ్ళే ఉంటారు. ఇహపర లోకాలలో మనం సాధించని విషయం అంటూ ఉండదు. సాధించని విషయం అంటూ ఉండదు. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది, మనకి ఏది కావాలంటే అది లభిస్తుంది. ఎప్పుడండి? వైష్ణవుల పట్ల అపరాధం చేయకుండా వాళ్ళు మన పట్ల ప్రసన్నులయ్యేలా ఉండాలి. ఓకే, వైష్ణవ ప్రసన్నత అనేటువంటిది మన మీద లేకుండగా మనము భక్తిలో పురోగమించడము అనేటువంటిది సాధ్యం కాదు. మనం భగవంతుని ప్రసన్నం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే మన ప్రవర్తన ఇంకొక వైష్ణవుడు మెచ్చేలా ఉండాలి. మన ప్రవర్తన ఇంకొక వైష్ణవుడు ప్రసన్నుడయ్యేలా ఉండాలి. అలా లేకపోతే భగవంతుడు కూడా ప్రసన్నుడు కాదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీతో నాకు సంబంధం లేదు, నేను వెళ్ళి పూజ చేసుకుంటాను అని అన్నారు అనుకోండి ఒక వైష్ణవుడు వస్తే మన ఇంటికి, నేను పూజలో ఉన్నాను మీరు కొంతసేపు ఆగండి తర్వాత రండి అని అంటారా? అఫెన్స్ అవుతుంది ప్రభుజీ, అపరాధం. పూజ కూడా వదిలేయాలి, వైష్ణవుడిని పూజించాలి. భగవంతుడికి చేసే పూజను కూడా ఆపి వైష్ణవుడిని పూజిస్తే భగవంతుడు ప్రసన్నమవుతారు. ఎందుకు? ఆ వైష్ణవుడు ప్రసన్నమవుతాడు కాబట్టి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి బ్రాహ్మణులని వైష్ణవులని ప్రసన్నులు చేయటం అనేటువంటిది భగవంతుడిని ప్రసన్నం చేసిన దాంతో సమానం. కాబట్టి ఇక మనం సాధించిన విషయం అంటూ ఏమీ ఉండదు వైష్ణవులు కనుక ప్రసన్నులు అయ్యారు అని అంటే. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద కదండి. గురువాష్టకంలో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు కన్ఫర్మ్ చేసేసారు. ఏమని? ప్రభుజీ అతిథి దేవో భవ. అతిథి దేవో భవ కాదు, వైష్ణవ దేవో భవ. ఓకే, ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. ఓకే, నెక్స్ట్. నైవ లక్షయతే లోకో లోకాన్ పర్యటతోపియాం యథా సర్వదృశం సర్వా ఆత్మానం ఏష హేతవః. ఋతువు ఇంకను ఇట్లు పలికెను, ఎల్లరి హృదయములలో సాక్షి మాత్రుడిగా నిలిచి ఉన్నప్పటికీ పరమాత్ముని తెలియజాలని రీతి మీరు సమస్త లోకములలో పర్యటించుచున్నను జనులు మిమ్ముని ఎరుగజాలరు. బ్రహ్మ రుద్రులు కూడా పరమాత్మని ఎరుగజాలరు.
ఇలాంటి గొప్ప వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాము అని అంటే, ఏ విధంగా అందరి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామా? ఏ వ్యక్తిని చూసినా కానీ ఆ వ్యక్తి హృదయంలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? శుద్ధ భక్తులుగా ఉంటే అర్థం చేసుకుంటారు ప్రభుజీ. గ్రహించలేకపోతున్నాం. శుద్ధ భక్తులు కూడా గ్రహించలేకపోతున్నారు. ఓకే, భక్తిలో ఎంతో కొంత పురోగతి చెందినటువంటి వాళ్ళు కూడా గ్రహించలేకపోతున్నారు. అంటే విశుద్ధ భక్తులుగా మారినప్పుడు గ్రహిస్తారేమో. అలానే ఏ విధంగా అయితే మనం పరమాత్మను గుర్తించలేకపోతున్నామో, అలానే ఈ సమాజంలో ప్రజలందరూ కూడా సాధువులను గుర్తించలేకపోతున్నారు. సాధువుల యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు. మనతో తిరుగుతూ ఉన్నారు, కానీ మనం వాళ్ళని గుర్తించలేకపోతున్నాం. అది ఎవరి దురదృష్టం? మన దురదృష్టం. ప్రభు మన దురదృష్టం. కుమారగణం లాంటి విశుద్ధ భక్తులు ఎంతో మంది మనల్ని కలవడానికి, మనకి వాళ్ళ యొక్క కృపను ప్రసాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనము చెప్పావు లేవయ్యా, నాకు టైం లేదు లేవయ్యా అన్నాడు. మీరు వెళ్ళండి బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం, భగవద్గీత గురించి మాట్లాడండి, ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉంటారు? భాగవతం గురించి మాట్లాడండి, ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉంటారు? చెవులలో ఫోన్లు పెట్టుకుంటారు, ఇయర్ ఫోన్స్, సైకిల్తోటి చెప్తారు పోండి పోండి అని. చూసారా ఎప్పుడైనా ఇలాంటి సందర్భం? మళ్ళీ మొదలు పెట్టింది అంటారు ప్రభుజీ. ఏదన్నా అంటాం వేరు. కొంతమంది బయటికి అనకపోయినా నా దగ్గరికి కూడా రాబోకమ్మా, నేను బిజీగా ఉన్నా అని అంటారు. ఎందుకంటే మన సాంగత్యం విలువ వాళ్ళకి తెలియదు. ఒక క్షణం మన కోసం ఆగి మనతో మాట్లాడితే వాళ్ళకి కలిగేటువంటి ప్రయోజనం వాళ్ళకి తెలియదు. సాధువులని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అదే ఇక్కడ ప్రథమ మహారాజు కూడా చెప్తున్నారు. అదృష్టవంతులు మాత్రమే గుర్తిస్తారు. ఎవరు గుర్తించట్లేదో అది వాళ్ళ దురదృష్టం మాతాజీ. ఎవరు గుర్తిస్తున్నారో వాళ్ళది అదృష్టం. అథమా అపి తే ధన్యా సాధవో గృహమేదినః యద్గృహాహర్హ్యర్హ వర్యాంభూత్ రుణభూమీశ్వరావరా. ఎవని గృహమును సాధు పురుషుడు అరదింతురో అతడు నిర్ధనుడైనను గృహాసక్తుడైనను మిక్కిలి ధన్యుడగును. మహోన్నతులకు అతిథులకు జలమును ఆసనమును స్వాగతములకై పూజా ద్రవ్యములను అర్పించునట్టు యజమాని సేవకులు నిక్కముగా ధన్యులు. నిజమునకు ఆ గృహము ధన్యము కాగలదు. ఓకే, సాధు పురుషులు మన ఇంటికి వచ్చారు అని అంటే మనం ఎంతో గొప్పవాళ్ళమైతేనే వస్తారు. మనకి ఆస్తి ఉందా, ఐశ్వర్యం ఉందా, సంపద ఉందా అనేటువంటి దాంతో సంబంధం లేదు. మనం అదృష్టవంతులమే. ఎవరి ఇంటికైతే సాధు పురుషులు రారో వాళ్ళకి ఎంత సంపద ఉన్నా కానీ వాళ్ళు దురదృష్టవంతులు. ఎవరి ఇంటికైతే సాధు పురుషులు వస్తారో వాళ్ళకి సంపద లేకపోయినా కానీ, వాళ్ళు నిర్ధనుడైనా కానీ వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. అలాంటి సాధు పురుషులు ఇంటికి వచ్చినప్పుడు మనము వాళ్ళకి జలాన్ని, ఆసనాన్ని, పూజా ద్రవ్యాలతోటి అర్చించడము, సేవ చేయడము అనేటువంటి పనులు చేయాలి. ఓకే, ఒకవేళ మన దగ్గర వచ్చినటువంటి సాధువులను ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడానికి సరిపడ సామర్థ్యం లేదనుకోండి, సాధు పురుషులు ఆహ్వానించకూడదా? వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి కుర్చీ లేదు, వచ్చిన వాళ్ళకి పెట్టడానికి ఆహారం లేదు, నిర్ధనులు, పేదవాళ్ళం. అలాంటప్పుడు మనము అదృష్టవంతులమా దురదృష్టవంతులమా అంటే, సాధు పురుషులు మన నుంచి ఏదో ఆశించడం కోసం రారు. వాళ్ళు ఎవరింట్లో నీళ్లు ఉండవండి, మంచినీళ్ళు, మంచినీళ్లు కూడా లేనంత పేదరికంలో ఎవరైనా ఉన్నారా? ఉండరు ప్రభుజీ. కనీసంగా మంచినీళ్ళు ఇచ్చినా కానీ, ఆతిథ్యం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చినా కానీ చాలు. సాధు పురుషులు అంతకంటే ఎక్కువ కోరుకోరు. సాధు పురుషులకు మనం అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. వాళ్ళ భక్తిని, వాళ్ళ నిర్మలత్వాన్ని స్వీకరిస్తారు ప్రభుజీ. కనీసంగా వచ్చినటువంటి వ్యక్తిని ఆహ్వానించి మనకున్న సామర్థ్యాన్ని కొద్దీ
మనకి ఎంత సామర్థ్యం ఉంటే అంత, ఎంత ఇవ్వగలిగితే అంత, ఏమి ఇవ్వగలిగితే అది. కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వగలం కదా. ఆ? అలా ఇచ్చినా ఓకే కానీ అది మనకి మంగళకరము. ఒకవేళ నా దగ్గర మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా లేదు అని అంటే కనీసంగా కూర్చోవడానికి ఒక చాపన్న వేయచ్చు కదా మనం. కూర్చోడానికి కుర్చీ కూడా లేదనుకో, కూర్చోడానికి చాపన్న వేయచ్చు కదా. ఎస్ ప్రభు. కూర్చోడానికి చాపన్న వేయాలి. ఒకవేళ మన ఇంట్లో చాప కూడా లేదనుకోండి, ఆహ్వానించే ఆతిథ్యం ఇవ్వడానికి కనీసంగా నేలని తుడిచి శుభ్రం చేసి నేల మీదైనా కూర్చోబెట్టచ్చు కదా. ఉం? ఒకవేళ మనకి ఇల్లే లేదనుకుందాం, కనీసంగా చేతులు జోడించి నమస్కారం అయినా చేయొచ్చు కదా. ఎస్ ప్రభు. ఒకవేళ మనకి చేతులు జోడించి నమస్కారం చేయడానికి చేతులే లేవనుకో, అప్పుడైనా ఎలా చేయొచ్చు? కాళ్ళు ఉన్నాయి కదా ప్రభు. కాళ్ళు. ఎలా వీలైతే అలా వందనం చేయొచ్చు. ఎలానే? శిరస్సు ఎలా శిరస్సు వీలైతే వంచి శిరస్సు వంచి నమస్కారం చేయొచ్చు. కాళ్ళు లేపితే నోరు ఉంది కదా ప్రభుజీ వాళ్ళ నామాన్ని కీర్తించడానికి. ఆ, ఇది. అంటే సాధు పురుషుణ్ణి సంతృప్తి పరచాలి అనేటువంటి మనసు మనకు ఉంటే చాలు, అది ఎలా అయినా చెయ్యొచ్చు. సంతృప్తి పరచాలి అనేటువంటి మనసు మనకు ఉండాలి. అరే సాధువులు వచ్చారు, వాళ్ళని సంతృప్తి చేయడం నా బాధ్యత అని మనం ఎప్పుడైతే మనం మానసికంగా నిర్ణయం చేసుకుంటామో అప్పుడు మనం ఆటోమేటిక్ గా ఏదో ఒక రకంగా ఆహ్వానిస్తాం, ఏదో ఒక రకంగా వాళ్ళని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. యాక్చువల్ గా సాధువులు వచ్చినప్పుడు వాళ్ళు ప్రసన్నులు అవ్వకపోతే అది మనకి శాపం ఇంకొక రకంగా. ఓకే, దూర్వాసముని ఎక్కడికి వెళ్ళినా కానీ 60,000 మంది శిష్యులతో వెళ్తారు. ఆయనకి సరైన ఆతిథ్యం దొరకకపోతే ఏం చేస్తారండి? కోపం వస్తుంది ప్రభుజీ, అహంకారం కోపం చాలా శపిస్తాడు ప్రభుజీ, శపిస్తాడు ప్రభుజీ. శపించేస్తారు ప్రభుజీ. కోపం వస్తే శపించే దారికి శపించి వెళ్ళిపోతారు. పడేస్తారు, శపించేస్తారు కదా. అంటే దుర్వాసముని అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పడం కోసం కాదు మనం ఈ ఉదాహరణ తీసుకుంది. దుర్వాసముని ఒక సాధువుకి జరగాల్సినటువంటి గౌరవాన్ని జరగకపోతే ఆ ఆహ్వానించినటువంటి వ్యక్తికి కలిగేటువంటి నష్టం గురించి మనకు తెలియచేయడం కోసం ఆయన అలా చేస్తున్నారు. అందుకనే దూర్వాసముని పాండవుల దగ్గరికి వెళ్ళినప్పుడు పాండవులు ఎలా ప్రవర్తించారు? చాలా ఎంతో గౌరవంతో వినమ్రత మర్యాదతోనే సత్కరించారు ప్రభు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక్కతోటి వాళ్ళు సంతృప్తి చేసేసారు సాధువులందరినీ. 60,000 మందిని సంతృప్తి పెట్టారు. చిన్న మెతుకు ఇచ్చి ఆ, కృష్ణ కృపతో. అది. మరి పాండవుల దగ్గర ఏమీ లేదు దూర్వాసమునికి ప్రసన్నం చేసుకోవడం కోసం కదా. పాండవుల దగ్గర ఏమీ లేదు, ఇల్లు లేదు, ఆహారం లేదు, కూర్చోబెట్టడానికి చాపలు లేవు. కటిక పేదరికం అంటే పాండవులకు ఆ సమయంలో ఉంది. కానీ దూర్వాసముని ప్రసన్నుడు కాలేదా? కృష్ణ ప్రేమ ఉంది కాబట్టి, కృష్ణ భక్తి ఉంది ఆ. కాబట్టి వాళ్ళు. అంటే మన దగ్గర ఎంతో గొప్ప ఐశ్వర్యాలు ఉంటేనే మనం ప్రసన్నం చేసుకోగలుగుతాము. ఏ ఐశ్వర్యము లేని వ్యక్తి ఏ ప్రసన్నము చేసుకోలేడు అని కాదు, మనసు ఉండాలి అవతల వ్యక్తి మనం వాళ్ళ ధర్మ ప్రభువులని నాకు తెలుసు కదా ప్రభుజీ. తెలుసు. అది తెలిసినంత మాత్రాన సరి అయిన విధంగా ఆతిథ్యం ఇవ్వకపోతే శపించరా దుర్వాసముని? కాబట్టి మనం ఎంత గొప్పవాళ్ళమైనా, మనం పూర్వంలో ఎంత ధర్మయుతులమైనా, ధర్మ ప్రభువులమే అయినా ఆ ఆ మనసు, ఆ ప్రవర్తన అది ప్రతి సందర్భంలోనూ కనిపించాలి. ఒకప్పుడు గొప్పవాడిని ఇప్పుడు కాదు అంటే కుదరదు. ఒకప్పుడు ఆహ్వానించారు ఇప్పుడు ఆహ్వానించాలంటే కుదరదు. ఒకప్పుడు నాకున్నంతలో ఒకప్పుడు బ్రాహ్మణులు వస్తే వాళ్ళందరికీ బంగారు పళ్ళాలలో భోజనం పెట్టి పళ్ళాలతో సహా పంపించేవాళ్ళు ధర్మరాజు. తన ఇంటికి ఎవరు వచ్చినా బ్రాహ్మణుని బంగారు పళ్ళెంలో భోజనం పెట్టి, భోజనం అయిన తర్వాత పళ్ళెం కడిగి నాకు ఇయ్యని అనరు, పళ్ళెం కూడా తీసుకొని పోండి అనేవాళ్ళు. అది ధర్మరాజు స్థాయి. కానీ ప్రస్తుత సందర్భం బంగారు పళ్ళెంలో పెట్టడానికి బంగారు పళ్ళెం వదిలిపెట్టండి, పెట్టడానికి ఫుడ్ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన ఆహ్వానించారు, ఆయన ప్రసన్నతని పొందారు. అది ద్రౌపది దగ్గర అక్షయ పాత్ర ఉంది కదా ప్రభుజీ. ఆ అక్షయ పాత్ర తిన్న తర్వాత పనిచేయదు, తినక ముందే.
అంటే పాండవులందరూ తినేశారు అంటే ఇంక అక్షయ పాత్రలతోటి వాళ్ళకి ఇంకేమి రాదు. పాండవులు తినకముందే అక్షయ పాత్ర నుంచి ఎంత కావాలంటే అంత తీయచ్చు. ఓకే, అందుకని దూర్వాసముని పాండవులందరూ తినడం అయిపోయాక వెళ్ళారు. యాక్చువల్లీ ఇది కుట్రతో దుర్యోధనుడు పంపించారు, వాళ్ళందరూ తిన్న తర్వాత వెళ్ళండి, తినకముందు వెళ్ళకండి అని. ఓకే, దూర్వాసుడిని. అందుకని దూర్వాసుడు అలానే వెళ్ళారు. ఓకే, నెక్స్ట్. వ్యాళాలయధ్రుమావైతేష్వరిక్తాఖిల సంపద యద్గృహాస్తీర్థ పాదీయా పాదతీర్థ వివర్జితాం. అందుకు విరుద్ధంగా ఏ గృహస్థుని ఇంట భక్తులు ప్రవేశించలేదో, ఎచట వారి పాద ప్రక్షాళన జలము లభించదో, అది సమస్త సంపత్ సమృద్ధమయ్యును విషపూరితముగు సర్పములు వసించు వృక్షముగా భావించబడును. ఓకే, మన దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది, మన దగ్గర ఎంతో సంపద ఉంది, కానీ ఒక సాధు పురుషుడు యొక్క పాదపద్మ ధూళి మన ఇంట్లో పడలేదు. ఒక సాధు పురుషుడు యొక్క పాదాలను మనము కడగలేదు మన ఇంట్లో. అప్పుడు ఏమవుతుంది? మన ఇల్లు విషసర్పాలు నివసించేటువంటి ఇంటితో సమానము అని చెప్తున్నారు. ఓకే, మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, మనం గనక ఎవరైనా సాధువులను ఆహ్వానించలేకపోతే, మన ఇంటికి సాధువులు రావడానికి ఇష్టపడకపోతే, గంధపు చెట్టు చుట్టూ పాములు ఉంటాయి తెలుసా? గంధపు చెట్టుని కౌగలించుకొని మరీ ఉంటాయి పాములు, విషసర్పాలు. గంధపు చెట్టు గొప్పదే, గంధపు చెట్టు సువాసనని ఇస్తుంది, కానీ అలాంటి గంధపు చెట్టు చుట్టూ కూడా పాములు చేరి ఉంటాయి. ఎందుకంటే గంధపు చెట్టు చల్లదనాన్ని ఇస్తుంది, పాములు విషాన్ని కూరలతో పెట్టుకుని ఉంటాయి కాబట్టి అవి చాలా వేడిగా ఉంటాయి. వాటికి చల్లదనం కావాలి అంటే గంధపు చెట్లు కావాలి. ఓకే, అంటే మన గృహము కనుక సాధువులను ఆహ్వానించలేని గృహం అయినట్లయితే మనకి ఎంత సంపద ఉన్నా కానీ విషసర్పాలు నివసించేటువంటి గృహముగానే గుర్తింపబడుతుంది. స్వాగతం వో ద్విజశ్రేష్ఠ యద్ధ్రతాని ముముక్షవః చరంతి శ్రద్ధయా ధీరా బాలాయేవ బృహంతి చ. కృత మహారాజు కుమారగణమును ద్విజశ్రేష్ఠులను సంబోధించి ఆహ్వానించరు. వారికి స్వాగతము వసగుచు అతడిట్లు పలికను. పుట్టిన నాటి నుండి మీరు బ్రహ్మచర్య వ్రతమును నిష్ఠగా పాటించరు. ముక్తి మార్గమును అనుభవజ్ఞులైనప్పటికీ మీరు బాలురు వలనే గోచరిద్దురు. కీర్తిస్తున్నారు. సాధువులు కలిసినప్పుడు ముందు మనం ఏం చేయాలంటే కీర్తించాలి, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కీర్తించాలి. మన గొప్పతనాన్ని డబ్బా కొట్టుకోవడం కాదు. మీకు తెలుసా నేను ఏం చేశానో, మీకు తెలుసా నేను ఎన్నిసార్లు భగవద్గీత చదువుతానో, మీకు తెలుసా నేను ఎన్ని రౌండ్లు చాంటింగ్ చేస్తానో, మీకు తెలుసా నేను ఎన్నిసార్లు భాగవతం చదువుతానో, మీకు తెలుసా నేను పొద్దున్నే లేసి అర్చన చేస్తాను. ఇలా మన డబ్బా కొట్టుకోవడం కాదు, ఎవరైనా సాధు పురుషులు వస్తే వాళ్ళ గొప్పతనాన్ని కీర్తించాలి. వాళ్ళ గొప్పతనాన్ని కీర్తించి వాళ్ళలా మనం కూడా సేవ చెయ్యాలి అని వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఓకే, కాబట్టి ఒక సాధు పురుషుడు వచ్చినప్పుడు సాధు పురుషుడు యొక్క ఇప్పుడు చూడండి, కుమారగణ యొక్క గొప్పతనం ఏంటి? వాళ్ళు నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు. వాళ్ళ బ్రహ్మచర్య వ్రతం అనేటువంటిది ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళు నిరంతరం పాలలుగానే ఉండిపోవడానికి నిర్ణయించుకున్నారు. అది వాళ్ళ యొక్క గొప్పతనం. ఆ గొప్పతనాన్ని పృథ మహారాజు కీర్తిస్తున్నారు. సో అందుకనే వాళ్ళు గొప్ప ఆచార్యులుగా అయ్యారు. నింబార్క సాంప్రదాయం ఉంది చూసారా, నింబార్కులు కుమార సాంప్రదాయంలో ప్రధానమైనటువంటి ఆచార్యులు. ఓకే, నింబార్కు. సో అలాంటి నింబార్క సాంప్రదాయానికి మూలమైనటువంటి ఆచార్యులు కుమారగణము. నెక్స్ట్, కచ్చిన్న కుశలం నాథ ఇంద్రియార్థార్థ వేదినాం వ్యసనావాస ఏతస్మిన్ పతితానాం స్వకర్మభిః. పూర్వకర్మల వలన ప్రమాదకరమైనటువంటి భౌతిక అస్తిత్వంలో చిక్కుబడినటువంటి వారులను గూర్చి ప్రశ్నించుచు ఇంద్రియ భోగమే ఏకైక లక్ష్యముగా కలిగి ఉండేది అట్టి వారులకు ఎట్టి శుభమైనా కలుగునా అనుచు పృథువు ఋషులను అడిగను.
ఇది మనం చేయాల్సిన పని. పృథు మహారాజు ఇక్కడ ఒక గృహస్థుడికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాడు కదండి. పృథు మహారాజు ప్రస్తుతం ఒక గృహస్థుడికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాడు. ఆయన రాజే కావచ్చు, కానీ ఆయన కూడా ఒక గృహస్థుడు. గృహస్థుడికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాడు అని అంటే గృహస్థుడికి గృహస్థ జీవనం ఎందుకు వస్తుంది అని అంటే పూర్వకర్మల ఆధారంగా వస్తుంది. ఎందుకు మనం డైరెక్ట్ గా సాధువులు కావలేదు, ఎందుకు మనం డైరెక్ట్ గా సన్యాసులు కావలేదు, ఎందుకు మనం బ్రహ్మచర్యాన్ని పాటించలేదు, ఎందుకు మనం కృష్ణ భక్తిలో మాత్రమే ఉండలేదు, ఎందుకు భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నాము, ఎందుకు గృహస్థ జీవనంలో ఉండి మన కుటుంబాన్ని పోషించడానికి మనం ఎందుకు భౌతికమైనటువంటి కార్యకలాపాలను చేస్తున్నాము అని అంటే మనకు ఉన్నటువంటి పూర్వజన్మ కర్మల ఫలితాల ఆధారంగా ప్రమాదకరమైనటువంటి భౌతికమైనటువంటి అస్తిత్వంలో మనం అందరం కూడా చిక్కుబడిపోయి ఉన్నాం పూర్వజన్మ కర్మల ఫలితంగా. మరి పూర్వజన్మల ఫలితంగా ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి జీవితంలో మరి నేను ఏ విధంగా శుభాన్ని పొందాలి, ఇంద్రియ భోగం మాత్రమే లక్ష్యంగా ఉన్నటువంటి ప్రస్తుత భౌతిక జీవితంలో నేను ఏ విధంగా శుభాన్ని పొందగలగాలి అని పృథు మహారాజు తన కోసం తాను అడుగుతున్నటువంటి ప్రశ్న. మనందరం కూడా అదే పరిస్థితిలో ఉన్నాము, అది మనందరికీ కూడా వర్తిస్తుంది. పృథు మహారాజు అంత గొప్పవాడు ఏమనుకుంటున్నాడు అని అంటే నా కర్మకాలి నేను గృహస్థ జీవనంలో ఉన్నాను, నేను ఎలా ఉద్ధరింపబడాలి అని అడుగుతున్నారు. ఒక విశుద్ధ వైష్ణవుడి సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనం అడగాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. మీరు బాగున్నారా? మీ ప్రయాణం బాగా సాగిందా? మీ అందరూ ఎలా ఉన్నారు? 3 పూట్ల తిండి దొరుకుతుందా? ఏమైనా కూడబెట్టారా? ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఇలాంటివి కాదు మనం అడగాల్సింది. ఎవరైనా సాధువు మన ఇంటికి వస్తే కదండి, సాధువు మన ఇంటికి వస్తే ఏమడగాలి? మనల్ని ఉద్ధరించడానికి అవసరమైనటువంటి ప్రశ్న అడగాలి. అదే ప్రశ్న ఇక్కడ పృథు మహారాజు సాధు పురుషులని అడుగుతున్నారు. భవత్సు కుశల ఆత్మారామేషు నేష్యతే కుశలా యాత్ర న సంతి మతివృత్తయః. పృథు మహారాజు ఇట్లు పలికింది, ఓ మహాత్ములారా, ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఆనందమున నీలమై ఉందురు కనుక మీ కుశలములను గూర్చి అకుశలములను గూర్చి అడుగనవసరం లేదు. శుభాశుభములనుడి మానసిక కలాపములు మీ అందు ఉండవు. ఓకే, ఇప్పుడే మనం అనుకున్నాం, మీరు బాగున్నారా, మీ ప్రయాణం బాగా సాగిందా, ఇలాంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. ఎవరికి? పృథు మహారాజుకి. ఎవరిని ఉద్దేశించి? కుమారగణాన్ని ఉద్దేశించి. ఎందుకంటే ఇవన్నీ భౌతిక స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నలు. మీ ఆరోగ్యం బాగుందా, మీరు బాగున్నారా, ఇవన్నీ భౌతిక ప్రశ్నలు. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మానసిక కల్పనలు అని చెప్తున్నారు. ఇలాంటి వాటికి అతీతమైనటువంటి వాళ్ళు మీరు. ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని తక్కువ చేసినటువంటి వాడిని అవుతాను. కాబట్టి మీరు ఆధ్యాత్మిక స్థితిలో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి మీకు ఇలాంటి కుశల ప్రశ్నలు అవసరం లేదు. కాబట్టి శుభాశుభాలు అనేటువంటివి మానసిక కల్పన. ఎందుకంటే కొంతమందికి కొన్ని విషయాలు ఆనందాన్ని కలిగిస్తే అదే విషయాలు ఇంకొంతమందికి బాధను కలిగిస్తాయి. అంటే ఒకళ్ళ దృష్టిలో శుభం, ఇంకొకళ్ళ దృష్టిలో అశుభం. కాబట్టి ఇది మానసిక కల్పన మాత్రమే. శుభము అనేటువంటిది మానసిక కల్పన, ఆనందము అనేటువంటిది మానసిక కల్పన, భౌతిక ఆనందం భౌతిక శుభం అనేటువంటిది మానసిక కల్పన మాత్రమే. కాబట్టి నా దృష్టిలో మీరు మంచిగా ఉన్నారు అని అంటే, లేదా మీరు మంచిగా లేరు అని అంటే అవతల వాళ్ళ దృష్టిలో కూడా అదేనా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మంచిగా ఉన్నాను అని అంటే ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉంటే మంచిగా ఉన్నట్టు. కాబట్టి అలాంటి వ్యక్తులను భౌతికమైనటువంటి ప్రశ్నలు అడగడం అనేటువంటిది సరైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి ప్రశ్న కాదు. కాబట్టి ఇది శుభాశుభాలు అడగాల్సిన స్థితిలో మీరు లేరు అని పృథు మహారాజు చెప్తున్నారు. తదహం కృత విశ్రంభ సుహృదో వస్తవస్వినాం సంపృచ్ఛే భవయే తస్మిన్ క్షేమకేనాంగసాభవే. సంసార దావానములను తపించినట్టు మానవులకు కేవలం మీ వంటి వారే మిత్రులని నేను పూర్తిగా విశ్వసించి ఉన్నాను.
కనుక ఈ భౌతిక జగమున జీవిత చరమ గమ్యమును మేమెట్లు శీఘ్రముగా పొందగలమని మిమ్ము అడుగుచున్నాము. నిజమైనటువంటి శ్రేయోభిలాషి, నిజమైనటువంటి మిత్రుడు ఎవరు అనంటే, ఎవరైతే మనల్ని భౌతిక బంధనాల నుంచి విడగొట్టి మనల్ని భగవంతుడి యొక్క సన్నిధికి తీసుకువెళ్తారో వాళ్ళు నిజమైనటువంటి శ్రేయోభిలాషి. మీ చేతిలో 100 రూపాయలు లేవు, మీకు 100 రూపాయలు ఇచ్చారు, వాళ్ళు శ్రేయోభిలాషులా? కాదు. మీరు తినటానికి తిండి లేదు, తినడానికి తిండిని ఇచ్చారు, వాళ్ళు శ్రేయోభిలాషులా? కాదు. మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టించి ఇచ్చారు, వాళ్ళు శ్రేయోభిలాషులా? కాదు. నిజమైనటువంటి శ్రేయోభిలాషులు ఎవరు అనంటే, ఎవరైతే మనల్ని శీఘ్రముగా, త్వరగా ఈ జన్మలోనే ముక్తిని ప్రసాదించేటువంటి వరం ఇస్తారో వాళ్ళు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు. అంటే మీ ఆత్మని ఉద్ధరించేటువంటి వాళ్ళు శ్రేయోభిలాషులు కానీ మీ శరీరాన్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు శ్రేయోభిలాషులు కాదు. నిజానికి మీ శరీరాన్ని ఉద్ధరించి మీకు నష్టాన్ని కలిగిస్తున్నారు. ఎందుకంటే మీకు భౌతికమైనటువంటి సుఖాలనిచ్చి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ భౌతిక లోకంలోనే ఉంచేలా చేస్తున్నారు. బాహ్యంగా చూడడానికి మనకి చాలా సహాయం చేశారు, చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు సహాయం చేయలేకపోతే నేను ఎంత ఆనందంగా ఉండేవాడిని కాదు అని మనం అనుకుంటాం. కానీ ఆ ఆనందం మనల్ని బంధిస్తుంది. ఆ ఆనందం కారణంగానే ఇంద్రియ భోగం చేస్తున్నాం. ఆ ఇంద్రియ భోగం కారణంగానే మనం భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం. కానీ అలా కాకుండా నీకు భౌతికంగా లేనిది ఇవ్వడం కాదు, నీకు ఆధ్యాత్మికంగా లేనిది ఇచ్చినటువంటి వ్యక్తి నిజమైనటువంటి మిత్రుడు, నిజమైనటువంటి శ్రేయోభిలాష. మనం మిత్రుణ్ణి ఎవరైనా వదులుకోవాలని ప్రయత్నం చేస్తామా? ఎవరం వదులుకో. అలాంటి మిత్రుణ్ణి మనం గనక వదులుకుంటే మనంత దురదృష్టవంతులు ఉండడు. అందుకనే ఇక్కడ పృథ మహారాజు సంసార దావానను తప్పించుచున్నటువంటి మానవులకు కేవలం మీ వంటి వారే మిత్రులని నేను పూర్తిగా భావిస్తున్నాను. మీరే నిజమైనటువంటి ఫ్రెండ్స్. ఎందుకంటే సంసార దావానను అంటే భౌతికమైనటువంటి ఈ యొక్క మహా అరణ్యం నుంచి మమ్మల్ని బయటపడేయగలిగినటువంటి వ్యక్తులు మీరు, కాబట్టి మీరు మాత్రమే మాకు మిత్రులు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను అని అంటున్నారు. అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలా నేను శీఘ్రంగా ఈ భవబంధ విముక్తుడిని అవ్వగలను? ఒక గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు నేను ఈ గృహస్థ జీవనం నుంచి బయటపడి, ఎప్పుడు నేను ఈ బంధనాల నుంచి బయటపడి, ఎప్పుడు నేను ముక్తి పొందాలి అని ప్రశ్నించాలి. అది ఎలా సాధ్యం అని ప్రశ్నించాలి. అది ఎంత త్వరగా లభించాలి అని ప్రశ్నించాలి. సో అదే పని ఇక్కడ పృథ మహారాజు చేస్తున్నారు. వ్యక్తమాత్మవతామాత్మ భగవానాత్మ భావన స్వానామనుగ్రహాయే మాం సిద్ధరూపీ చరత్యజః. తన అంశయుగు జీవులను ఉద్ధరించుటకు భగవానుడు సదా ఆతృతను కలిగి ఉండను. వారికి ప్రత్యేక లాభమును చేకూర్చుటకే అతడు మీ వంటి ఆత్మదర్శన రూపమున ప్రపంచమంతటను పర్యటించుచుండును. కుమారగణము గొప్ప ఆచార్యులు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆచార్యులు ఎందుకు ఈ భూమి మీదకి వస్తారు అనంటే మనలా బద్ధ జీవన స్థితిని అనుభవించడం కోసం కాదు. ఆచార్యులు ఈ భూమి మీదకి మనలాంటి బద్ధ జీవులను ఉద్ధరించడం కోసం వస్తారు. ఒక్కొక్క సందర్భంలో స్వయంగా భగవంతుడే ఆచార్యుడిగా కూడా వస్తారు. ఎందుకు అనంటే భౌతికంగా పతనం చెందినటువంటి మనల్ని అందరినీ కూడా ఉద్ధరించి మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళడం కోసం మన దగ్గరికి వస్తారు. కాబట్టి మనం ఆచార్యుడిని భగవంతుడితో సమానంగానే చూడాలి, భగవంతుడితో సమానంగానే పూజించాలి. ఆచార్యుడిని పూజించడమే మన యొక్క లక్ష్యం. ఆచార్యుడిని పూజించలేనటువంటి వ్యక్తి భగవంతుడిని కూడా పూజించలేడు. ఇక్కడ ఆచార్యుడు అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏ వ్యక్తి అయితే మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమింపజేస్తాడో, ఏ వ్యక్తి అయితే తను చెప్తున్నటువంటి దాన్ని ఆచరిస్తూ మనల్ని కూడా ఆచరించేలా చేస్తారో, ఏ వ్యక్తి సాంగత్యంలో, ఏ వ్యక్తి ద్వారా మనము ముక్తిని సాధించగలమో అలాంటి వ్యక్తుల గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. వాళ్ళు భగవంతుడి కంటే ఎక్కువ కాదు, భగవంతుడితో సమానము. మీ ఇంటికి కృష్ణుడు వస్తే ఎలా అయితే ఫీల్ అవుతారో మీ ఇంటికి మీ ఆచార్యుడు వచ్చినా అలానే ఫీల్ అవ్వాలి. మీరు గుడికి వెళ్ళి కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి ఎంత ఆతృతను చూపిస్తారో మీరు ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆచార్యుడి ముఖాన్ని దర్శనం చేసుకోవడానికి కూడా అదే ఆతృతను చూపించాలి. ఎందుకంటే ఆచార్యుడు అంటే స్వయంగా భగవంతుడే, భగవంతుడే స్వయంగా ఆచార్యుడిగా అవతరిస్తారు.
అది పృథ మహారాజే చెప్తున్నారు ఇక్కడ. ఆచార్యుల్లా అవతరించి జ్ఞానబోధ మనకి చెయ్యకపోతే మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలు ఎలా పోతాయి? ఆచార్యుడుగా అవతరించి జ్ఞానబోధ చెయ్యకపోతే మనం ఎలా భౌతిక అస్తిత్వం నుంచి బయటపడతాం? సాధ్యం కాదు. అందుకనే ఆచార్యుడు భగవంతుడు ఒకటే. ఓకే, సాక్షాత్ ధనిత్వేన సమస్త శాస్త్రే ఉత్తస్థదా భావ్య తవేవ సద్భిః కింటు ప్రభోర్యా ప్రియేవ తస్య వందే గురు శ్రీ చరణారవిందం. వైష్ణవ తత్వం ప్రకారం భక్తుడు నారాయణుడు అగుట వలనగాక నారాయణుని ఆంతరంగిక సేవకుడు అగుట ద్వారా నారాయణుతో సమానుడు కాగలడు. ముక్తిని పొందడం అంటే నేను భగవంతుడిని అయిపోవడం కాదు, లేదా నేను భగవంతుడు ఐక్యమైపోవడం కాదు. ముక్తిని పొందడం అంటే భగవంతుని సేవకుడు అవ్వడం, అంటే వైష్ణవుడిగా మారడం. అది ముక్తిని పొందడము అంటే. ఇవి పృథ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలు. మైత్రేయోవాచ పృథోస్తత్సూక్తమాకర్ణ్య సారం సుష్టుమితం మధు స్మయమానైవ ప్రీత్య కుమార ప్రత్యువాదచః. మైత్రేయుడు పలకసాగిన అర్థవంతమైనవి, యుక్తమైనవి, మితముగానున్నవి, శ్రవణ మధురమైనవి అగు పృథ మహారాజు వాక్కులను వినినంతట బ్రహ్మచారుల్లో శ్రేష్ఠుడు సనత్ కుమారుడు సహనంగా ఉండాలి. మందహాసము చేసిన వాడే ఇట్లు పలకసాగిను. ఓకే, పృథ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలు యుక్తమైనవి. పృథ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలు మితముగా మాట్లాడారు, అతిగా మాట్లాడలేదు. శ్రవణదాయకమైనటువంటి ప్రశ్నలు అడిగారు, అడగాల్సిన ప్రశ్నలు అడిగారు, వినాల్సినటువంటి సమాధానం వచ్చేటువంటి ప్రశ్నలు అడిగారు. కాబట్టి అది విన్నటువంటి కుమారగణము మాట్లాడటం మొదలుపెట్టారు. అందులో సనత్ కుమారుడు మాట్లాడుతున్నారు, అది కూడా ప్రీతితో, మందహాసంతో. ప్రశ్న అడిగేటువంటి వ్యక్తి, ఇప్పుడు కుమారగణం లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే అడిగేటువంటి ఆ వ్యక్తి యొక్క స్థాయిని బట్టి మాట్లాడతారు. కుమారగణం లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం మాట్లాడరు. మీరు చూడండి, విశుద్ధ భక్తులు ఎవరైనా మాట్లాడారు అని అంటే ఆ మాట వలన వినేటువంటి వాళ్ళకి ప్రయోజనం కలిగితే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. కానీ భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏది మాట్లాడినా కానీ నా గొప్పతనం బయటపడాలి, నా గొప్పతనం చూపించుకోవాలి అని మాట్లాడతారు కదండి. మీరు ఆఫీసుకి వెళ్ళి చూడండి, మీరు చేసిన పని కూడా నేను చేశా అని చెప్పుకొని మాట్లాడతారు. నాకంటే ఎవరు గొప్పగా పనిచేయట్లేదని చెప్తారు, ఇతరులు ఎవరు నా అంత గొప్పవాళ్ళు కాదు అని చెప్తారు. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందినటువంటి వ్యక్తి మాట్లాడితే తన జ్ఞానాన్ని, తన పాండిత్యాన్ని చూపించడం కోసం మాట్లాడతారా? మాట్లాడరు. ఒకవేళ ఎవరైనా తన పాండిత్యాన్ని చూపించడం కోసం మాట్లాడితే ఆయన భక్తుడు కాదు. ఇక్కడ కుమారగణం కూడా మాట్లాడబోతున్నారు. సనత్ కుమారౌవాచ సాధు పృష్టం మహారాజా సర్వభూత విహితాత్మనాం భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృశీ. సనత్ కుమారుడు పలికాడు, పృథ మహారాజా, నీవు నన్ను చక్కని ప్రశ్నలు అడిగితివి. ఎల్లప్పుడూ ఇతరుల శుభమును గూర్చియే తలపోయినట్టు నీవు అడుగుట వలన విశేషముగా ఆ ప్రశ్నలు సమస్త జీవులు లాభదాయకములై ఉన్నవి. అటువంటి ప్రశ్నలను అడుగుట సాధు పురుషుల నడవడిక కనుక సమస్తమును ఎరిగిన వాడయ్యును నీవు వానిని అడిగితివి. అట్టి బుద్ధి నీకు తగినదిగా ఉన్నది. నీకు తెలియక నువ్వు అడగట్లేదు, నువ్వు గొప్ప సాధువు కాబట్టి నీకు ఇతరులకి ప్రయోజనం కలిగేటువంటి ప్రశ్నలు నువ్వు అడిగావు, నువ్వు చాలా గొప్ప ప్రశ్నలు అడిగావు అని సనత్ కుమారుడు చెప్తున్నాడు. అందుకనే సనత్ కుమారుడు కూడా మాట్లాడుతున్నాడు. జడభరతుడు చాలా గొప్పవాడు, కానీ జడభరతుడు ఎప్పుడంటే అప్పుడు, ఎవరు అడిగితే వాళ్ళు, ఏం చేస్తే అది, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడా? మాట్లాడలేదు. చివరికి కొంతమంది బందిపోట్లు బంధించి తీసుకెళ్లి దుర్గాదేవికి బలిస్తున్నా కానీ మాట్లాడలేదు. అంత మాత్రాన జడభరతుడు పండితుడు కాదా? పాండిత్యం లేదా? మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు రాహుగణుడి దగ్గర ఒక్కసారి నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడితేనే ఆయన పాండిత్యం తెలిసిపోయింది. నోరు మూసుకొని కూర్చున్నారు కదా అని పండితులు కాదు అని అనుకోకూడదు. అలాంటి వాళ్ళు నోరు తెరిచి మాట్లాడారంటే వాళ్ళ పాండిత్యం చూపించడం కోసం మాట్లాడారని అనుకోకూడదు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు మాట్లాడితే మనల్ని ఉద్ధరిస్తారు. రెండవది,
ప్రశ్న అడిగేటువంటి వాడి మానసిక స్థితిని బట్టి సాధువులు మాట్లాడతారు. ఇక్కడ కుమారగణం కూడా గొప్ప జ్ఞానాన్ని ఇవ్వడం కోసం, అందరి యొక్క ప్రయోజనం కోసం మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ పాండిత్యాన్ని బయట పెట్టుకోవడం కోసం కాదు, ఇతరుల లాభం కోసం మాట్లాడుతున్నారు. సంగమ ఖలు సాధూనాం ఉభయేషాంచ సమ్మతః యత్ సంభాషణ ప్రశ్న సంప్రశ్నః సర్వేషాం వితనోతిశం. భక్తులు సమావేశమైనప్పుడు వారి చర్చలు ప్రశ్నోత్తరముల వరకు మరియు శ్రోతకు సమ్మతములగును. ఆ విధముగా అట్టి సమావేశము ఎల్లరి నిజమైనటువంటి సౌఖ్యమునకు లాభదాయకము కాగలదు. ఇద్దరు భక్తులు కలిసినప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ ఏముంటుందండి? కృష్ణ కథ. రవిష్ట కర్ణరంధ్రేన, తెలుసా అండి? శమలంలోకి వెళ్లాల్సింది ఏంటండి? కృష్ణ కథ, హరికథ, కృష్ణ కథ. సో ఇద్దరు భక్తులు కలిసినప్పుడు జరిగేటువంటి సంభాషణ సమస్త జనులకి లాభదాయకము కాగలదు. శ్రోతలకి, వక్తకి, ఇద్దరికి కాకుండా శ్రోతకి లాభం కలుగుతుంది, మాట్లాడేటువంటి వక్తకి లాభం కలుగుతుంది, అలానే వినేటువంటి సమస్త జనాలకి కూడా లాభం కలుగుతుంది. ఉభయేషాం అంటే అస్త్యేవ రాజన్ భవతో మధుద్విషం పాదారవిందస్య గుణానువాదనే రతిర్ధురాపా విధునోతి నైష్టికీ కామం కషాయం మలమంతరాత్మనః. సనత్కుమారుడు పలకసాగిన, ఓ రాజా, దేవదేవుని పాదపద్మ కీర్తనమునందు నీకు ఇదివరకే అమితానురాగమున్నది. ఇటువంటి అనురక్తి మిగులు దుర్లభమైనది. కానీ మనుషుడు భగవానుని యందు అట్టి అకుంఠితముకు శ్రద్ధను పొందినప్పుడు హృదయ కుహరములలోని కామము అది అప్రయత్నముగా క్షాళనము కాగలదు. నీకు నేను చెప్పి ప్రత్యేకంగా భక్తుని చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు నిజంగానే భక్తుడివి. ఆల్రెడీ నువ్వు భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించి ఉన్నటువంటి వాడివి. అలాంటి భగవంతుడి సేవ చేయడానికి ఆతృత ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. నీలాంటి వాళ్ళు చాలా దుర్లభం, చాలా అరుదుగా ఉంటారు. విశుద్ధ భక్తులు చాలా అరుదు కదండి. మీరు రోడ్డు మీద వెళ్తే, మీరు బస్సులో వెళ్తున్నారు, ఎంతమంది బస్సులో ఉన్నారు? ఓ 40-50 మంది ఉన్నారు బస్సులో. ఎంతమంది భక్తులు ఉన్నారు? మీరు ఒక్కళ్ళే భక్తులు, ఇంకెవరూ లేరు. వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయా? రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. వజ్రాలు దొరుకుతాయా? దొరకవు. వజ్రం, డైమండ్ చాలా అరుదు. అలానే విశుద్ధ భక్తులు కూడా చాలా అరుదు. విశుద్ధ భక్తులు చాలా అరుదుగా లభిస్తారు. పృథమహారాజు లాంటి ఒక విశుద్ధ భక్తులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళకి మనం ప్రత్యేకంగా చెప్పి చేయించాల్సింది ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ భగవంతుడి యొక్క సేవలో ఆతురతను చూపిస్తూ ఉన్నటువంటి దుర్లభమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు హృదయ కుహరాలలో కామం అనేటువంటిది ఉండనే ఉండదు. వాళ్ళ యొక్క హృదయం అనేటువంటిది పవిత్రంగా ఉంటుంది. ఎలాంటి కల్మషాలు లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సాధ్రగ్విమర్శేషు హేతు అసంగ ఆత్మ వ్యతిరిక్త ఆత్మని దృఢరతిర్బ్రహ్మణి నిర్గుణే చయం. దేహాత్మ భావన ఏడ అనాసక్తి మరియు త్రిగుణాతీతముగు దివ్య భగవానుని ఏడ దృఢమగు అనురక్తి అనునవియే నరుల క్షేమమునకు చరమహేతుకమని తగిన విచారణ పిమ్మట శాస్త్రములలో చక్కగా నిర్ణయించబడినది. దేహాత్మ భావన అనాసక్తి. అనాసక్తి అంటే ఆసక్తి లేకపోవడం. అంటే దేహానికి, అంటే నేను శరీరము అని శరీరంతో చేసేటువంటి పనుల పట్ల ఆసక్తి, నేను శరీరము అని శరీరం పట్ల ఉన్నటువంటి బంధాల పట్ల ఆసక్తి, నేను శరీరము అని నా పట్ల నాకున్నటువంటి ఆసక్తి, ఇవన్నీ కూడా లేనటువంటి వ్యక్తి త్రిగుణాతీతుడు. ఎప్పుడు ఉంటుంది అది త్రిగుణాతీతమైనటువంటి స్థితి? అంటే మనం భగవంతుడి పట్ల ఆకర్షణ, భగవంతుడికి సేవ పట్ల ఆకర్షణ, భక్తుల యొక్క సేవ పట్ల ఆకర్షణ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా మనకి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఆకర్షించాల్సినటువంటి విషయం, మనం ఆసక్తి పొందాల్సినటువంటి విషయం ఏమిటి అంటే భక్తుల సేవ, భగవంతుడి సేవ. అది చేశాము అనంటే
ఆటోమేటిక్ గా మనము శాస్త్రముల్లో చెప్పబడిన విధంగా భక్తియుత సేవలో ఉన్నట్లు. భక్తుల పట్ల అపరాధం చేస్తూ మనం భక్తిని చేయడం కాదు, భక్తుల పట్ల అపరాధం చేయకుండా భక్తులని గౌరవిస్తూ భక్తులను సేవిస్తూ మనం భక్తిలో పురోగమించాలి. ఇది ఫిలాసఫీ. ఇది భక్తిలో పురోగమించడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మెలకువ. ఓకే, అది తెలుసుకోకుండా కనుక మనం భక్తిని చేసామనుకోండి, మన భక్తి నిష్ఫలమైపోతుంది. సా శ్రద్ధయా భగవద్ ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మిక యోగ నిష్ఠయా యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యయా చ. భాగవత ధర్మము ఆచరించడం ద్వారా జిజ్ఞాస చేతను జీవితమున భక్తి యోగమును అవలంబించుట వలనము దేవదేవుడకు యోగేశ్వరుని అర్చనము ద్వారాను అతని మహిమల శ్రవణ కీర్తనముల చేతను భగవంతుని ఎడ అనురక్తి వృద్ధి కాగలదు. ఈ కార్యములన్నీను పరమ పవిత్రమైనవి. ఆయన అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. నేను గృహస్థులుగా కొన్ని కర్మలు నేను చేస్తున్నాను. ఈ గృహస్థులుగా నేను చేస్తున్నటువంటి కర్మలు నన్ను కర్మబంధనాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకు నేను గృహస్థులుగా ఈ కర్మలు చేస్తున్నాను అంటే నా పూర్వజన్మ కర్మ ఫలితాల ఆధారంగా నేను చేస్తున్నాను. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఎలా శీఘ్రంగా విముక్తున్నవ్వాలి అంటే కర్మని కృష్ణ చైతన్యంలో చేయడం ఎలా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కర్మను కనుక కృష్ణ చైతన్యంలో చేసినట్లయితే మనము బంధ విముక్తులం అవుతాము శీఘ్రంగా. కాబట్టి భాగవత ధర్మాన్ని ఆచరించడం ద్వారా జిజ్ఞాస చేత జీవనమును భక్తి యోగమును అవలంబించడం ద్వారా కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడం, దేవదేవుడకు యోగేశ్వరుని అర్చనము ద్వారాను అతని మహిమలను శ్రవణ కీర్తనముల ద్వారాను భగవంతుని అనురక్తి వృద్ధి కాగలదు. అంటే మనకి భగవంతుని పట్ల శ్రద్ధ పెరగాలి, మనకి భగవంతుని పట్ల ప్రేమ పెరగాలి, మనము భగవంతుని ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా భావించాలి. మనం ఏది తిన్నా భగవంతుడికి పెట్టాలి. అరే భగవంతుడు ఏం చేస్తున్నారు, భగవంతుడు చూస్తున్నారేమో మనల్ని అనేటువంటి భావంలో మన ప్రవర్తన ఉండాలి. భగవంతుడిని మనం నిరంతరం ఫీల్ అవ్వాలి. భగవంతుడికి ఒకరోజు మనం ఆహారాన్ని కనుక ఆఫర్ చేయకపోతే మన మనసు బాధపడాలి. అప్పుడు అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే సాధన వల్ల సాధ్యమవుతుంది. ప్రతిరోజు మీరు భగవంతుడికి అర్పించండి. ఒకరోజు అర్పించకపోతే మీరు బాధపడతారు. అయ్యో నేను ఈరోజు దేవుడికి ఏం పెట్టలేదే, నేను ఎలా తిన్ను అని అనుకుంటారు. ఎందుకంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు తినకపోతే మనం తినగలమా? భర్త తినలేదు, భార్య తినగలదా కడుపు నిండా ప్రశాంతంగా? తండ్రి తినలేదు, కొడుకు తినగలదా? తల్లి తినలేదు, కూతురు తినగలదా? నా తల్లి తినలేదు, నేను ఎలా తిన్ను? పాపం 2 రోజులు అవుతుంది తినక, నేను ఎలా తిన్ను అనుకుంటారు. ముందు వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కృష్ణుడు మీ కుటుంబ సభ్యుడిగా మీరు ఒకవేళ భావించారనుకోండి, అరే కృష్ణుడు తినకుండా నేను ఎలా తినగలను అని మనం కూడా అనుకుంటాం. అంటే మనకి కృష్ణుడి మీద శ్రద్ధ పెరగాలి, కృష్ణుడి పట్ల ప్రేమ పెరగాలి. కృష్ణుడిని మనం కుటుంబ సభ్యుడిగా భావించినప్పుడు అది సాధ్యమవుతుంది. కృష్ణుడు మనం కుటుంబ సభ్యుడిగా భావించట్లేదు, ఓకే మా ఇంట్లో కృష్ణుడి ఫోటోలు ఉన్నాయి, కృష్ణుడు లేడు. ఎప్పుడైతే కృష్ణుడు లేడు, నా ఇంట్లో కృష్ణుడి ఫోటోలే ఉన్నాయి అని మనం అనుకుంటామో అప్పుడు కృష్ణుడి మీద మనకు శ్రద్ధ రాదు, ప్రేమ రాదు. స్వయంగా కృష్ణుడే ఉన్నారు నా ఇంట్లో కాబట్టి ఇల్లు కృష్ణుడి ఇల్లు, నేను కృష్ణుడి సేవకుడిని. ఆ మూడులో ఒక 6 నెలలు సేవ చేయండి కృష్ణుడికి, అప్పుడు మనకి కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది. అనుకోకుండా తెలియకుండానే కృష్ణుడి పట్ల ప్రేమ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి పనులు. ఇలాంటివన్నీ కూడా మనము ఆచరించాలి. కేవలం ఇంద్రియ భోగమునందు ధనార్జనమునందు ఆసక్తులైన వారితో సాంగత్యమును విడనాడి మనుషుడు ఆధ్యాత్మిక జీవనమును పురోగమించవలెను. వారిడే కాక వారితో సాంగత్యమును ఏర్పడే వారిని కూడా అతడు విడవలెను. హరిగుణామృత పానము లేకుండగా శాంతిగా జీవింపలేని విధమున అతడు జీవితమును మలుచుకొనవలెను. ఆ విధంగా ఇంద్రియ భోగమున ఎడ అసహ్యము కలిగిన వాడై మనుషుడు ఉన్నతిని బడయును. ఓకే, ఏం చెయ్యాలో చెప్పారు, ఇప్పుడు ఏం చెయ్యకూడదో కూడా చెప్తున్నారు.
ఇంద్రియ భోగం పట్ల మాత్రమే ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండకూడదు. ధనార్జన పట్ల మాత్రమే ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తుల సాంగత్యంలో మనం ఉండకూడదు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టడమే కాదు, ఎవరైతే భక్తులు ఇలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉంటారో అలాంటి భక్తుల యొక్క సాంగత్యం కూడా మనం వదిలిపెట్టాలి. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాం. ఏమంటే నేను ఒక భక్తుల సాంగత్యంలో ఉన్నాను, కానీ ఆ భక్తుడు ఇంకొక భౌతికమైనటువంటి వ్యక్తి సాంగత్యంలో ఉన్నాడు అని అంటే మనం ఆ భక్తుడి యొక్క సాంగత్యాన్ని కూడా వదిలిపెట్టాలి. లేకపోతే ఏదో ఒక రోజు ఆ అభక్తుడి యొక్క ప్రభావం మనం ఎవరి సాంగత్యంలో ఉన్నామో వాళ్ళ మీదకి వస్తుంది, ఆయన యొక్క ప్రభావం మన మీదకి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిలో పురోగమించాలి అని అనుకున్నటువంటి వ్యక్తులు, ముక్తిని సాధించాలి అని అనుకున్నటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండాలి అనుకున్నటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యం ఎవరున్నారు అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలి. మనం అందరూ అనుకుంటాం చాలా మంది భక్తులు ఉన్నారు, వైష్ణవులను దూషించేటువంటి భక్తుల సాంగత్యంలో మనం ఉండకూడదు. పొద్దున్న లేస్తే వైష్ణవులే దూషిస్తుంటారు, కానీ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తుంటారు. అలాంటి వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. రిత్విక్కులు వాళ్ళే. రిత్విక్కులు పొద్దున్న లేస్తే చేస్తున్నది ఏంటంటే గురు మహారాజుని తిట్టడం. వాళ్ళకి మనం రోజు పొద్దున్నే లేసి శిక్షాష్టకం ఎలా చదువుకుంటారో వాళ్ళు గురు మహారాజుని తిట్టే అష్టకం చదువుకుంటారు రిత్విక్కులు. అలాంటి రిత్వికుల సాంగత్యంలో మనం ఉంటే మనం భక్తులు పురోగమిస్తాం. ఒక వైష్ణవుని తిట్టేవాడు ఎలా వైష్ణవుడు అవుతాడండి? ఒక వైష్ణవుని నిందించేవాడు ఎలా వైష్ణవుడు అవుతాడండి? ఒక వైష్ణవుని అగౌరవపరిచేవాడు ఎలా వైష్ణవుడు అవుతాడు? ఒక వైష్ణవుడు కోర్టుకి ఇచ్చిన వాడు వైష్ణవుడు అవుతాడా? ఒక వైష్ణవుడిని బాధ పెట్టేవాడు వైష్ణవుడే కాదు. అలాంటి వైష్ణవుడి సాంగత్యంలోకి మనం వెళ్ళిపోతే మనల్ని కూడా అభక్తులుగానే అవైష్ణవులుగానే గుర్తిస్తారు. కాబట్టి మనం భక్తిలో పురోగమించడం అంటే విశుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండడం మాత్రమే కాదు, ఎవరైతే వైష్ణవులను దూషిస్తున్నారో వాళ్ళ సాంగత్యాన్ని వదిలిపెట్టాలి, ఎవరైతే భౌతికమైనటువంటి వ్యక్తుల సాంగత్యంలో ఉంటున్నారో వాళ్ళ సాంగత్యాన్ని కూడా వదిలిపెట్టాలి. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఓకే, అలా చెయ్యలేకపోతే మనం భక్తిలో పురోగమించలేము. ఇది స్వయంగా నేను చెప్పట్లేదండి, స్వయంగా కుమారగణం చెప్తున్నారు. ఆధ్యాత్మికోన్నతిని పొందుకోని వాడు అహింసాపరుడై ఉండవలను, ఆచార్యుల అడుగుజాడలను అనుసరించవలను, ముకుంద లీలామృతమును సదా స్మృతియందు ఉంచుకునవలను, ఎటువంటి భౌతిక కోరిక లేకుండా నియమాచరణము కావించవలను, అంతేకాక ఆ నియమ పాలనలో ఇతరులను నిందించరాదు. అతడు సామాన్యముగు జీవనమును గడుపుచు ద్వంద్వముల చే కలత చెందక వానిని సహించుటను నేర్వవలను. ఓకే, ఎలాంటి వ్యక్తిని మనం ఆశ్రయించాలి? ఎలాంటి వ్యక్తి సాంగత్యంలో ఉండాలి? ఇతరులను నిందించే వ్యక్తుల సాంగత్యంలో ఉండకూడదు. ఓకే, అహింసాయుతుడై ఉండాలి, ఆచార్యుల అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంటే గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి సాంగత్యంలో ఉండాలి. గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి సాంగత్యంలో ఉండాలి. భగవంతుడి యొక్క లీలామృతాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. ఓకే, అంటే భగవంతుడి చేసినటువంటి లీలలు మనకు అప్పుడప్పుడు గుర్తొస్తుండాలి. భౌతిక కోరిక లేకుండా నియమాచరణ కావించవలను. మనం చేసేటువంటి ప్రతి నియమ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం భౌతికంగా ఉద్ధరింపబడడం కాదు. పొద్దున్నే లేసాము, మనసు ప్రశాంతంగా ఉందండి, అందుకు కాదు. పొద్దున్నే లేసాము, భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసం. నియమ నిబంధనలు ఎందుకు పడుతున్నాం? జపం చేశాము, ఎందుకు చేస్తున్నాము? భగవంతుని ప్రసన్నం చేయడం కోసం. భగవంతుడికి ప్రసాదాన్ని అర్పించాము, ఎందుకు చేస్తున్నాము? భగవంతుని ప్రసన్నం చేయడం కోసం. నడుస్తున్నాము, తింటున్నాము, ఏం చేస్తున్నా కానీ భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసం చేయాలి. అలా కాకుండా మన సంతోషం కోసం, మన సుఖం కోసం అలా చేయడం అనేటువంటిది సరి అయినటువంటి చైతన్యం కాదు. ఎలాంటి భౌతిక కోరిక లేకుండా నియమాచరణం చేయాలి. అంతేకాక నియమ పాలనలో ఇతరులను నిందించరాదు. అంటే వైష్ణవ అపరాధం చేయకూడదు. అతడు సామాన్యముకు జీవనమును గడుపుచు ద్వంద్వముల చే కలత చెందక వారిని సహించుట నేర్చవలను. ఏదైనా కష్టం వచ్చినా కానీ సహించాలి. సామాన్యమైనటువంటి జీవనాన్ని గడపాలి. గొప్పలు చెప్పుకునేలా ఉండకూడదు. దేవదేవుని దివ్య గుణములు నిరంతరము శ్రవణం చే భక్తుడు భక్తి తత్వమును క్రమముగా వృద్ధి భావించుకునవలను. భగవల్లీలలు భక్తులకు కర్మభూషణములు వంటివి. భక్తియుత సేవ చేయుచు భౌతిక గుణములను దాటుట ద్వారా
అతడు నిర్గుణమగు పరబ్రహ్మములో సులభముగా సుస్థిరుడు కాగలడు. ఒక విశుద్ధ భక్తుడి యొక్క చెవులకి అలంకరణ ఏమిటి అండి? కృష్ణ కథ. కృష్ణ కథ. చెవులకి రింగులు పెట్టుకున్నారా మీరు? చెవులకి అలంకరణ ఏమిటి అని అంటే కృష్ణ కథ వినటువంటి చెవులకి ఎన్ని అలంకరణలు పెట్టినా వేస్ట్. చెవులు ఉన్నది కృష్ణ కథ వినడానికి. కృష్ణ కథ విననటువంటి చెవులకి అలంకరణలు వేస్ట్. కాబట్టి నిజమైనటువంటి అలంకరణ ఏమిటి చెవులకి అని అంటే భగవంతుడి యొక్క లీలలే శ్రవణం. నిరంతరము శ్రవణం చే భక్తుడు భక్తమును క్రమముగా వృద్ధి చెందుకోగలడు. శ్రవణం ఎంత ప్రభావాన్ని చూపిస్తుందంటే మనం ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తామో అంత ఎక్కువగా భక్తిలో పురోగమిస్తాం, అంత ఎక్కువగా కృష్ణుడి పట్ల ప్రేమను పొందుతాం. రుక్మిణీదేవికి కృష్ణుడి పట్ల కలిగినటువంటి ప్రేమ కేవలం శ్రవణం ద్వారానే కలిగింది కదా. కృష్ణుడి గురించి విని 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 కృష్ణుడి పట్ల ప్రేమ పెరిగింది. కృష్ణుడికే లెటర్ రాసేసింది నన్ను తీసుకెళ్ళిపోని. ఓకే, అప్పటి వరకు కృష్ణుడు కూడా చూడలేదు రుక్మిణీదేవి, కేవలం విన్నది మాత్రమే. శ్రవణం అంత ప్రభావాన్ని చూపిస్తుంది. హృదయ కోశములలో నిలిచి పంచభూతములతో కప్పబడి జీవుడు గుణకరుణ చేతను, జ్ఞానోదయము చేతను, వైరాగ్యము చేతను భగవదనురక్తిలో సుస్థిరుడైనప్పుడు అరణి నుండి ప్రజ్వరిల్లడి అగ్ని దానినే దగ్ధము చేయు రీతి తన భౌతిక ఆచ్ఛాదనను దగ్ధమునర్చును. ఒక కట్టె నుంచి వచ్చినటువంటి అగ్ని కట్టెనే కాల్చేస్తుంది. అలా ఈ శరీరం నుంచి వచ్చినటువంటి భక్తి, ఈ శరీరం పంచభూతాలతో ఉన్నటువంటి ఈ శరీరంలో కప్పబడి ఉన్నటువంటి జీవుడు ఎప్పుడైతే ఆ అగ్నిలా ఆధ్యాత్మిక స్థాయికి వస్తారో అప్పుడు ఈ శరీర స్థాయి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఓకే, అది దగ్ధం. ఏది అగ్ని దగ్ధం చేసినట్లు భౌతికత్వాన్ని దగ్ధం చేసేస్తుంది ఆధ్యాత్మిక స్థితి. మనుషుడు సమస్తమగు భౌతిక కోరికల నుండి విడివడి గుణ విముక్తుడు అయినప్పుడు అంతర్బాహ్య కర్మల నడుమ భేదమును దాటగలడు. ఆ సమయంలో ఆత్మానుభవమునకు పూర్వం ఉన్నట్టు ఆత్మ పరమాత్మలకు గల భేదము నశించిపోగలదు. స్వప్నము ముగిసినంతటా స్వప్నమును చూచిన వానికి భేదమును అంతరించిపోవును కదా. సమస్తమైన భౌతిక కోరికలు విడిపోయి గుణ విముక్తుడు అయినప్పుడు అంతర్బాహ్య కర్మల నడుమ భేదం అనేటువంటిది దాటగలడు. ఓకే, నేను చేస్తున్నటువంటి కర్మ ఆధ్యాత్మిక కర్మ, నేను చేస్తున్నటువంటి కర్మ భౌతికమైనటువంటి కర్మ, ఈ రెండింటి మధ్య భేదము అనేటువంటిది ఉండకూడదు. అంటే ఏ పని చేసినా కానీ ఆధ్యాత్మిక కర్మే అవ్వాలి. భౌతిక కర్మకి ఆధ్యాత్మిక కర్మకి భేదం లేని స్థాయిలో మనం ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆఫీస్కి వెళ్ళినా ఆధ్యాత్మిక కర్మే, ఆఫీసులో ఎవరంతా మాట్లాడినా ఆధ్యాత్మిక కర్మే, వ్యాపారం చేసినా ఆధ్యాత్మిక కర్మే, సంపాదించిన ఆధ్యాత్మిక కర్మే, పిల్లల కన్నా ఆధ్యాత్మిక కర్మే, కుటుంబాన్ని పోషించిన ఆధ్యాత్మిక కర్మే. అంటే భౌతిక ఆధ్యాత్మిక కర్మల మధ్య భేదం లేని స్థాయిలో మనం ఆధ్యాత్మికంగా ఉండాలి. అది ఎప్పుడైతే అలా చేస్తామో ఆ తర్వాత ఆత్మానుభవ స్థితికి మనం చేరుకోగలుగుతాం. పరమాత్మతో మనకున్నటువంటి సంబంధాన్ని తెలుసుకోగలుగుతాం. అంటే కృష్ణ చైతన్యంలో ఉండాలి. నేను ఎందుకు ఆఫీస్కి వెళ్తున్నాను? ఆఫీస్కి వెళ్తే పని చేస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తే నేను భగవంతుని సేవ చేయగలుగుతాను. నేను సంపాదించేది నా కోసము అనేటువంటి భావనకి, నేను సంపాదించే దాంట్లో ఎంతో కొంత భాగం భగవంతుడికి ఇస్తాను కాబట్టి భగవంతుడికి ఇవ్వడానికి నాకు సామర్థ్యం కావాలి, స్తోమత కావాలి కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళి పనిచేయాలి. ఆ భావనలో వెళ్తే మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నా కానీ అది కూడా ఆధ్యాత్మికమే. నేను ఆరోగ్యంగా ఉండాలి, మందులు వేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి, తినాలి. ఎందుకు తినాలి? ఆరోగ్యంగా ఉండకూడదు. ఎందుకు ఉండాలి ఆరోగ్యంగా? ఆరోగ్యంగా ఉంటే ఒక గంట సేపు క్లాస్ చెప్తుంటే నొప్పులు లేకుండా కూర్చోగలుగుతా. ఆరోగ్యం భక్తి చేస్తాం ప్రభు. ఆరోగ్యంగా ఉంటే భక్తి చేయగలి. లేదు అంటే మా నడువులు నొప్పులు వేస్తున్నా నేను వెళ్ళిపోతా. యాక్చువల్గా ప్రాబ్లం ఉన్నది కాబట్టి నేను భక్తి చేయను అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే మీరు వచ్చి వినమంటున్నారు, నాకు ఈ సమయంలో ప్రాబ్లం ఉందబ్బా, నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు నడుము నొప్పులు వేస్తుంది, నాకు కళ్ళు నొప్పులు వేస్తున్నాయి, నాకు చెవులు నొప్పులు వేస్తున్నాయి, నాకు తల నొప్పులు వేస్తుంది, నాకు ఏదో పని ఉంది, నాకు సమయం లేదు. నిజానికి
భగవంతుడికి సంబంధించినటువంటి లీలల శ్రవణము అనేటువంటిది మందు లాంటిది. అది ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకే కావాలి, ప్రాబ్లం లేని వాళ్ళకి కాదు. మందు ఎవరు వేసుకుంటారండి? జ్వరం వచ్చిన వాళ్ళే వేసుకుంటారు. అరే నాకు జ్వరం వచ్చిందంటే నేను మందు వేసుకున్నాను ఎవరైనా అంటారా? ఒకవేళ అలాంటి జ్వరం తగ్గిద్దా? తగ్గదు. నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నానండి నాకు భక్తి వద్దు అని అంటే ఎట్లా? ప్రాబ్లమ్స్ లో ఉన్నావు కాబట్టి భక్తి కావాలి. భక్తి చేస్తేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, లేకపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. కాబట్టి మనం అందరం కూడా భౌతిక కర్మలు కూడా ఆధ్యాత్మిక స్థాయిలో చేయాలి. జీవుడు ఇంద్రియ భోగం కొరకే ఉన్నప్పుడు అనేక రకములకు కోరికలను సృష్టించుకొని తత్కారణం ఉపాధి వశుడగును. కానీ అతడు దివ్యస్థితి అందున్నప్పుడు భగవాన్ని కోరికలను తీర్చుట తప్ప ఇతరములకు దేని ఎందును అభిరుచి కలిగి ఉండడు. దివ్యస్థితికి రావాలి మనం. ఎప్పుడు ఇంద్రియ భోగంలోనే ఉంటే ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక, ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక. కోరికలు అనేటువంటివి అలలా వస్తూనే ఉంటాయి. ఒక అల పోయిన తర్వాత సముద్రం ఇంకో రెండో అల ఉన్నదా? సముద్రంలో ఒక అల పోకముందు ఇంకో అల మొదలైంది. కోరికలు కూడా అలాంటివే. ఎప్పుడైతే ఈ కోరికలను భగవంతుడితో ఏకం చేస్తామో, భగవంతుడి సేవగా మార్చగలుగుతామో అప్పుడు ఆ కోరికలు తీరిపోతాయి. ఆ తర్వాత కోరికల మీద తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు. భగవంతుడి సేవ పట్ల అభిరుచి అనేటువంటిది పెరుగుతుంది. ఓకే. దేహము యొక్క ప్రతిబింబము జలములో, తైలములో లేదా దర్పణములో భిన్నముగా గోచరించే రీతి వివిధ నిమిత్తముల కారణమునే మనుషుడు తనకు అన్యులకు నడుమ భేదమును గాంచును. మన ప్రతిబింబం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఎలా కనిపిస్తుందో మనము ఆ విధంగా ఇతరులకి మనకి మధ్య భేదాన్ని కూడా చూస్తున్నాము. ఎందుకంటే అందరూ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి జీవులు, అందరూ పరమాత్మ యొక్క సేవకులు అనేటువంటి భావన మనకి ఎందుకు కలగట్లేదు? నువ్వు పలానా కలెక్టర్, నువ్వు పలానా మేనేజర్, నువ్వు పలానా ఇంజనీర్, నువ్వు పలానా ఇది, నేను పలానా డాక్టర్. ఇలా ఎందుకు చూస్తున్నాము? భౌతిక ఉపాధులతో ఒకళ్ళ మధ్య ఒకళ్ళ తేడాలను చూస్తున్నాం తప్ప మనం అందరం జీవాత్మలం, మనం అందరం భగవంతుడి యొక్క సేవకులం అనేటువంటి స్థాయిలో మనం చూడలేకపోతున్నాం. ఆ స్థాయికి మనము రాగలగాలి. మనుషుని మనస్సు మరియు ఇంద్రియము భోగార్థమై ఇంద్రియార్థముల వైపునకు ఆకర్షితమైనప్పుడు మనస్సు కల్లోలితమగును. ఇంద్రియార్థములనే నిరంతరము చింతించుట వలన జలాశయమునందలి జలము తీరమున గల కుశగ్రాసముచే క్రమముగా గ్రహించబడి చందమున అతని నిజమైనటువంటి చైతన్యము దాదాపుగా నశించును. ఓకే. మనం ఎప్పుడు ఇంద్రియ భోగం పట్లనే ఆసక్తిని చూపించు ఇంద్రియార్థాల కోసం పరిగెడుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంద్రియార్థాలను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, భగవంతుని ఆలోచించడం మానేస్తాం. చివరికి మన చైతన్యం కూడా నశించిపోతుంది. ఎందుకండి? ఎంతో మంది హత్యలు చేస్తున్నారు, ఎంతో మంది మానభంగాలు చేస్తున్నారు, ఎంతో మంది రేపులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు నిరంతరం ఏం కావాలని చింతిస్తున్నారో అదే వాళ్ళు చేస్తారు బయట. యాక్చువల్ కలియుగంలో మనం ఆలోచించేటువంటిది పాపం కాదు, మనం చేసేది పాపం. కానీ నిజానికి మనం ఏది ఆలోచిస్తామో అదే చేస్తాం. కాబట్టి మన ఆలోచనని, మన చైతన్యాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అలా చేయకపోతే ఈ రోజు ఆలోచించిన పని రేపు కార్యరూపం దాల్స్తుంది. అంతటి దాకా మనం ఆలోచనలు చేయకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చైతన్యాన్ని పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనుషుడు మూల చైతన్యం నుంచి వైదొలిగినప్పుడు గత స్థితిని కానీ ప్రస్తుత స్థితిని కానీ గుర్తుంచుకొనజాలడు. ఆ విధంగా అతని స్మృతి నష్టపడినప్పుడు సంపాదించిన జ్ఞానమంతయు మూలముపై ఆధారపడు. అది జరిగినప్పుడు ఆత్మ నష్టపడినదని విద్వాంసులు భావింతురు. ఓకే. మూల చైతన్యం నుంచి బయటికి రాకూడదు. మూల చైతన్యం ఏమిటండి? మూల చైతన్యం నేను భగవంతుడి సేవకుడిని, నేను భగవంతుడి యొక్క అంశని, నేను భగవంతుడి యొక్క సేవకుడు. ఇది మర్చిపోయాం అనుకోండి మనం. నేను భగవంతుడికి సేవకుడు కాదు, నేను ఎవరికీ సేవకుడు కాదు, అందరూ నాకే సేవకులు. అందరితోటి నేను సేవ చేయించుకోవడం కోసమే నేను పుట్టాను. ఇంద్రియార్థాలు ఎందుకున్నాయంటే నా ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసం ఉన్నాయి. ఈ భూమి మీద అవతరించిందే నేను అనుభవించడం కోసం.
భగవంతుడు ఈ ప్రకృతిని ఏర్పాటు చేసింది ఆ ప్రకృతి ద్వారా నేను ఎంజాయ్ చేయడం కోసం. ఇలాంటి భావనలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం మిథ్యాహంకారంలో ఉన్నట్లు, మిథ్యామూలాలతో మనం బ్రతుకుతున్నట్లు, ఈ చైతన్యం సరి అయినటువంటి చైతన్యం కాదు, మూల చైతన్యం నుంచి మనము బయటికి వస్తే ఈ విధంగా పతనం చెందుతాం. ఆత్మానుభవము కన్నను ఇతర విషయములే మిగులు ప్రీతిపాత్రములని తలచుట కన్నను నిజస్వార్థమునకు వేరొక దృఢముగు ప్రతిబంధకము లేదు. మన ఆధ్యాత్మిక పురోగతికి అవరోధం ఏదైనా ఉంది అని అంటే మిథ్యాహంకారం. మనకి భాగవతం క్లాస్ కంటే సీరియల్ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. ఇది మనకి నిజమైనటువంటి ఆధ్యాత్మిక పురోగతికి అవరోధం. మనకి భాగవతం క్లాస్ కంటే సినిమా ఇష్టం, సినిమా ఇంట్రెస్ట్. ఇది మన పురోగతికి అవరోధం. ఇది నిజస్వార్థానికి ప్రతిబంధకం. నిజస్వార్థం అంటే ఏంటంటే ఆత్మను ఉద్ధరించుకోవడం, ఆత్మస్థాయిలో ఆత్మజ్ఞానాన్ని పొందడం, ఆత్మ యొక్క నిజస్థితిని కలిగించడం. ఇది నిజస్వార్థం. నిజస్వార్థానికి ప్రతిబంధకం ఏమిటి అంటే భౌతిక స్థాయిలో ఉండడం, భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి చూపించడం, భౌతికమైనటువంటి విషయాలనే స్మరిస్తూ ఉండడం. ఇది ఇంకా కుమారగణం ఇంకా చాలా సమాధానాలు చెప్తున్నారు. ఇప్పుడు మనం 32 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 33వ శ్లోకం నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ ప్రభు